కావున ఇక్కడ బోధిస్తున్న ప్రతి మాట మనము విందుము గాక. ఇటు అటు లేవకుండా నడవకుండా దైవ సన్నిధిని డిస్టర్బ్ చేయకుండా నిశ్శబ్దంగా దేవుని యొక్క వాక్యం మీద ఈ సమయం అయ్యగారికి అప్పచెప్తున్నాం. మరి అయ్యగారు వరుణ్ మ్యారేజ్కి వచ్చాడు, అప్పుడు పరిచయం. నేను గత 3 నెలల నుంచి నెల ముందుగానే ప్రార్థన చేస్తున్నాం దైవజనుల కొరకు. అలాగా మరి దాదాపు ఏప్రిల్ నెలలో అయ్యగారు మనకు సమయం ఇచ్చారు, కానీ రేపే గుడ్ ఫ్రైడే ఉంది కాబట్టి ఇవ్వలేకపోయారు. ఈ నెల ఇచ్చారు మనకి సమయం. మార్చ్ నెల 28కి అడిగాము, వస్తానన్నారు కానీ డేట్ చూడు. తెల్లారే గుడ్ ఫ్రైడే ఉన్నందువలన రాలేకపోయారు. అందుకని ఒకసారి చూద్దాం బ్రదర్ అన్నప్పుడు నేను అప్పుడే ఈ డేట్ అడిగాను. సరే ఓకే అన్నారు. అందుని పెట్టి దేవుడికి మేము కలుగాక అయ్యగారికి సమయాన్ని అయ్యగారు గ్రేట్ సంవత్సరం అయ్యగారు ఖమ్మం ఏరియా ఇంకా ప్రాంతాల్లో బలంగా వాడబడుతున్న దైవజనులు ఈ సమయాన్ని అయ్యగారికి అప్పచెప్తున్నాం. ఒకసారి చెప్పండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవుని సన్నిధానంలో మనం అందరం కూడా దేవుని వాక్యం కొరకు ఏం చేస్తున్నాం? ఏం మాట్లాడట్లేదంటే ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎదురు చూస్తున్నామా నిద్రపోతున్నాం? మనం ఏం మాట్లాడట్లేదు. మీరు మాట్లాడాలా, నేను మాట్లాడాలా? మీరు మాట్లాడకుండా అదేం బాగోదు. ఎంతమంది వాక్యంలో అడగగానే మాట్లాడతామన్న వాళ్ళ చేతులు దేవుడికి స్తోత్రం చెప్పండి. అదేందో ఇక్కడ వాళ్ళు ఎవరు చేయెత్తట్లేదు, కానీ ఆభరణం బయట కూర్చున్న వాళ్ళు చేతులెత్తి నాకు స్పందిస్తూ ఉన్నారు. ఇక్కడ వారు చేతులు ఎత్తలేదు, కానీ అక్కడ వారు వెంటనే నా మాట పలకగానే వారు స్పందించారు. అంటే ఎందుకు ఆ మాట అనంటే, సంఘానికంటే పరిచారకుల పరివర్తన ప్రవర్తన చాలా మేలైనది. వారు త్వరగా స్పందిస్తారు. వారేనేమని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అంత తేలిగ్గా అంత బయటగా అక్కడ కూర్చోవటం, అలా చేతులు ఎత్తటం, అలా మట్టిలో ఏలాడబట్టం అనేది తక్కువైన పనే. కానీ పరిచారకులు మాత్రమే అలా చేయగలుగుతారు. ఏదేమైనప్పటికీ వివాహ రోజున రావటం, దైవజనులు జఫన్నయ్య గారితో రావటం, ఆ రోజు మాత్రమే. ఆ రోజుకి ఈ రోజుకి చాలా పరిస్థితులు మారిపోయాయి. మందిరం పరిస్థితి, మరి స్థల పరిస్థితి అంతా మారిపోయింది. ఏదేమైనప్పటికీ దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనం అందరం కూడా మరి మీతో కలిసి రాత్రి ఈ ప్రాంతానికి దేవుడు నన్ను పిలిపించటం, మీకు వాక్యాన్ని అందించటానికి దేవుడు నన్ను సిద్ధపరచటం అనేది చాలా ఆయన సంకల్పములో ఉన్న, ఆయన ప్రణాళికలో ఉన్న కార్యమే. కానీ రెండొకటి మరొకటి కాదని చెప్పాలి. మరి నిజంగా దేవుడు ఏర్పాట్లో మీరందరూ ఉన్నారు కనుకనే మీ అందరి కొరకు నాలాంటి వాడిని పట్టుకొచ్చాడు. దేవుడు ఏర్పాట్లో నేను లేకపోయినా, మీరు లేకపోయినా ఇప్పటికి ఎవరు ఎక్కడుండేవాళ్ళము కనుక దేవుడే ఏర్పాటు చేసి ఇక్కడికి మనని సిద్ధపరిచాడు. అంటే కేవలం ఆయన ఉచితమైన కృప. ఆయన మమ్మల్ని క్షేమంగా ఈ ప్రాంతానికి నడిపించారు. అందును బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఈ ప్రాంతానికి రావటానికి మా రథసారథి, మాతో పాటు వచ్చిన సహోదరులు, పెద్దవారు, దైవజనులు యెహోషువ గారు, జాషువాయి గారు, నిజంగా మేము వచ్చే సమయం అదే మా డ్రైవింగ్ అయితే మేము వచ్చే కాడికి అయితే 9 అయ్యేది. మేమిద్దరం ముందు ఒకళ్ళు వెనకాల ఒకరు ఉన్నాం. కానీ ఆయన మరి విమానం కంటే అతి వేగంగా తోలి అయ్యగారు ఫోన్ చేసినప్పుడు చెప్పాను 8:30, కానీ కిలోమీటర్లు చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి అని ఆయన తోలకానికి మొత్తానికి 8:30 లోగడే తీసుకొచ్చాం. వారికి ప్రత్యేకమైన వందనాలు.
అంటే మాకు ఉన్న దైవజనులంగా మేమందరం కూడా దైవజనులతో ఉంటాం గనక మరి ఆయన సమయానికి చేరాలంటే ఆ మాత్రం తొక్కిడి, ఆ మాత్రం స్పీడ్ లేకపోతే నడవదు. వారికి ముందుగానే ఉంది. మరి ఈ సహవాసం మరి ఎక్కువై అలా కొనసాగుతూ ఉంది. మరి వారితో పాటుగా ఖమ్మంలో క్షమించాలి హైదరాబాదులో మంచి విరివిరి సేవ చేస్తున్న దైవజనులు మరి స్టీఫెన్ పాల్ గారు మన మధ్యలో ఉండటం, వారి ఇరువురు కలిసి ఆరాధన చేయటం ఎంతో సంతోషకరం. మీ అందరినీ ప్రేమతో ప్రేమించి మీకు మంచి వాక్యాన్ని అందించి మిమ్మల్ని అందరినీ బలపరిచి మిమ్మల్ని అందరినీ ఆత్మలో మరెక్కువగా ముందుకు నడిపించాలని, మరెక్కువగా మిమ్మల్ని బలపరిచి దేవుని రాజ్యంలో ఉంచాలని ప్రేమతో నన్ను పిలిచినటువంటి దైవజనులు క్రిస్టఫర్ అయ్య గారికి, పాస్టర్మ గారికి, చిన్న పాస్టర్ గారు వరుణ్ గారికి, సంఘానికి మరి నా తరపున, మా సంఘము తరపున, మా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? బాగున్న వారందరూ చేతులు దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే చేతులెత్తి అల్లేలి చెప్పారంటే దాని అర్థం ఏమన్నట్టు? బాగున్నట్టే కదా. మరి మధ్యలో లేచినా, మాట్లాడినా, పడుకున్నా, గిల్లినా, గిచ్చినా, కొట్టినా ఏమైనట్టు? బాగలేనట్టే ఉంటుంది. బాగున్నారు అంటే బాగున్న వ్యక్తి ఏం చేస్తాడు? అది మరి మీరే చెప్పిర్రు కనుక దాన్ని మళ్ళా లేచుడు, కూర్చుండు, పడుకుండు, మధ్యలో ఫోన్లు తీయటాలు ఇట్లాంటి ఏవి చేయకోకుండా చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందామా వద్దా? విందామా? నేను అనుకుంటున్నా రాత్రి 2 వరకు చెప్దాం అనుకుంటున్నా. చెప్పనా వద్దా? ఇప్పుడు చెప్పనీకి బాగానే ఉంటుంది. ఇంకొద్ది గంట ఆగుతూ ఉంటుంది అంతా. ఇది చలవని ముచ్చట ఏంది? ఇప్పుడు బాగానే ఉంటుంది. 9 అయింది కదా, కొద్దిగా మెల్లగానే ఉంటుంది. పోను అని నడిపించు నా నావే. ఆ నావి ఇడిపోద్దు. తెలుస్తుందా తెలవదా? ఎవ్వరికి తెలవదు. ఎందుకంటే 9, 10, 10:30 దాటింది అనుకో ఇక పోతూనే ఉంటుంది. దాన్ని ఎవడు స్వాధీనంలో ఉండదు. కనుక ఏదేమైనప్పటికీ కూడా సమయానుకూలంగానే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించిన మాటలు శ్రద్ధగా విందాం. ప్లేరా, ఇప్పుడున్న భూమి మీద సర్వమానవాళి యొక్క సంఘాల యొక్క పరిస్థితులు ఎట్లున్నాయి, సంఘాలు ఎట్లా కొనసాగుతున్నాయి, సంఘాలు ఎట్లా దేవుని రాజ్యమునకు చేరుతున్నాయి అన్న ఆలోచన సంకుచితముగా మారింది. చాలామంది దైవజనులు, సేవలు, పరిచర్యలు, సంఘాలు పరిచర్య జరుగుతున్నట్లుగా కనబడుతుంది. కానీ దేవుని రాజ్యములో లేదా పరలోక రాజ్యమునకు చేరవలసిన గడియ వచ్చి పరలోక రాజ్యానికి చేరిన తరువాత ఆ పరిచర్యలు దేవుని ఎదుట నిలవబడినప్పుడు ఖచ్చితంగా ఎందరైతే సంఘమనబడుతూ ప్రతి ఆదివారము, ప్రతి వారములో నియామక కూటాల్లో పాల్గొంటూ ఉన్నారో వారందరూ కూడా అక్కడ కనబడి యేసుకు లెక్కప్పగించి యేసయ్య రాజ్యములో చేరిన వారే కదా. ఆ పరిచర్య నిలబడేది, ఆ పరిచర్య దేవుని చిత్తమయ్యింది, ఆ పరిచర్య దేవుని ఉద్దేశములో కొనసాగించింది ఆ ప్రజలే దేవుని రాజ్య వారసులని పరిగణించబడతారు. అప్పటి వరకు ఎవరి సేవ అయినా, ఎవరి పరిచర్య అయినా, ఎవరి సంఘమైనా అది 100ల కొలది, 1000ల కొలది, లక్షల కొలది, లేదా 10 మంది, 20 మంది, 50 మంది, ఎన్ని వందలమైనా, ఎన్ని వేలైనా, గొప్ప సంఘాలైనా, మహిమగల సంఘాలైనా ఈ భూమి మీద చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు చాలా ఉన్నాయి. ఘనతలు కలిగిన సంఘములు చాలా ఉన్నాయి. గొప్ప చేయబడుతున్న వారు ఎందరో ఉన్నారు. కానీ విచిత్రం ఏమిటి, విషయం ఏమిటంటే సంఘాలే దేవుని శరీరమే, దేవుని సంఘములే, దేవుని పరిచర్యలే. కానీ ఇవన్నీ కూడా రేపటి రోజున దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని యొద్దకు చేరేవేనా? లేదు, నిజముగా దేవుని సంఘముగా పిలువబడుతున్న ప్రతి సంఘములో దేవుని ఉద్దేశము కానీ, దేవుని ప్రణాళిక కానీ, దేవుని చిత్తము కానీ, దేవుని మార్గము కానీ, లేదా దేవుని కానీ కొనసాగుతూ నెరవేరుతున్నట్లయితే మన జీవితంలో జీవిస్తున్న ప్రతి దినపు మన జీవిత బ్రతుకులలో మనము చేస్తున్న భక్తిలో ఏ స్థాయి భక్తి కలిగి, ఎటువంటి రోషము కలిగి, ఎటువంటి జీవిత క్రియలు కలిగి మనము బ్రతకగలుగుతున్నాం. చాలా సంఘాలు, భూమి మీద ఉన్న సంఘాలలో భక్తులు అనబడుతున్నారు, క్రైస్తవులు అనబడుతున్నారు, దేవుని సంఘం అనబడుతున్నాయి, దేవుని ప్రజలు అనబడుతున్నారు. లెక్కకు
చాలామంది క్రైస్తవులుగానే పరిగణించబడుతున్నారు కానీ దేశ మనగడలో పరిగణ తక్కువ మంది. ఒక అంకె సంఖ్య పరిగణనలోనికి తీసుకోబడితే కేవలం 3-4% కనబడతా ఉంది. ఎందుకని దేవాది దేవుని యొక్క సన్నిధానంలో ఇప్పటికీ భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ క్రైస్తవ లోకము, క్రైస్తవ సంఘాలు వేవేలుగా లక్షల కొలదిగా విస్తరించబడుతున్నాయని చెప్పబడుతున్నవి. కానీ ప్రతి సంఘము కూడా క్రైస్తవ సంఘముగా లోకములో లేదు. లోకములో పరిగణించబడుతున్నవారు క్రైస్తవులుగా రుజువు చేయబడుతున్నారా? లేదు దేవుని బిడ్డలుగా రుజువు చేయబడుతున్నారా? దానికి ఆనవాలేదైనా ఉందా? దానికి సిద్ధపాటు కలిగిన జీవితము, పరిమాణము కలిగిన బ్రతుకు ఏదైనా ఉన్నదంటారా? చాలా మంది ఈనాటి క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ పరిస్థితులు ఎట్లా అనుకున్నాయి అంటే, ఆదివారం గుడికొచ్చి, బుధవారం ఉపవాస ప్రార్థనకు, శుక్రవారం శనివారం వచ్చి, మిగతా కూడికలు, గృహ కూడికలు, ఏదో కూడికలు సభలకు వచ్చి, ఆ తర్వాత బ్రతుకంతా కూడా మన సొంతమే, మన కుటుంబమే, మన బిడ్డలే, మన పిల్లలే అని బ్రతుకుతున్న వారు బ్రతుకుతూ మరలా ఆదివారం వచ్చేసరికల్లా దేవానికి స్తోత్రాలని చెప్పి మందిరానికి వచ్చి ప్రార్థన వాక్యము, దేవుడితో గడపటము, దేవుడితో నడపటము, దేవుడితో నడవటము, దేవుళ్ళు నడిపించబడటము, ఇలా కొనసాగుతూ కూడా మరు తిరిగేసరికల్లా సోమవారం నుంచి శనివారం వరకు ఏమి జరుగుతుంది క్రైస్తవ లోకంలో, లేదా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ వ్యవస్థల్లో? నేనేమంటానంటే, గుళ్ళో కనిపించినంత భక్తి ఇంటి యొద్ద కనబడకపోవచ్చు, గుళ్ళో కనిపించినంత భక్తి వ్యక్తిగత జీవితాల్లో కనబడకపోవచ్చు, గుళ్ళో కనిపించినంత భక్తి నీవు జీవిస్తున్నటువంటి నివసిస్తున్న వీధుల్లో కానీ, వాడలో కానీ, నగరంలో కానీ, లేకపోతే ప్రాంతంలో కానీ, గ్రామంలో కానీ నీవు మాత్రమే క్రైస్తవురాలిగా పరిగణించబడుతున్నావా? పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. మనం చేస్తున్న భక్తి గుళ్ళో మాత్రమే పరిగణించబడితే, ప్రజల మధ్యలో, దేవుని సంఘంలో మాత్రమే పరిగణించబడితే అది లెక్కకు మాత్రమే క్రైస్తవైతమో అవుతాది. కానీ ప్రజల మధ్యలో, అన్యుల మధ్యలో, యేసుని ఎరగని వారి మధ్యలో, అసలు యేసు అంటే తెలియని వారి మధ్యలో నీ ఒక్కడిగానే ప్రకాశిస్తే, నీ ఒక్కడిగానే బ్రతికితే, నీ ఒక్కడిగానే క్రైస్తవుడిగా, యేసుని ఎరిగిన వాడిగా, యేసు చిత్తము చేస్తున్న వాడిగా రుజువుపరచగలిగి నీ జీవిత క్రియలు, నీ కుటుంబ వ్యవస్థ, నీ వ్యక్తిగత జీవితం ఉండగలిగితే అది మాత్రమే కదా దేవుని దృష్టిలో దృష్టించబడేది, అది మాత్రమే కదా దేవుడు ఇష్టపడేది, అది మాత్రమే కదా దేవుడు కోరుకునేది, అది మాత్రమే కదా దేవుడు లెక్కలోనికి తీసుకునేది. ప్రియ దేవుని సంఘమా, సంఘమనబడుతున్న వారు వేలు, లక్షలు, కోట్లు, వందలు అంకెలు ఉన్నప్పటికీ కూడా ఎందరూ దేవుని లెక్కలోనికి తీసుకురాబడుతున్నారు. ఎందరూ దేవుని దృష్టిలో మేము లెక్కలో నిలబడి ఉన్నాము, లేదా లెక్కలో మేము ఉన్నాము, ఆయన మధ్యాకాశంలోనికి ఏకించినప్పుడు మేము ఆయన మేము చూడగలుగుతున్నాం, ఆయన మాతో మాట అని ఎందరూ అంటే ఈ ప్రశ్నకు సమాధానము కష్టతరంగానే మారచ్చు. ఎందుకు అంటే, మనం బ్రతుకుతుంది లోకములో, మనం జీవిస్తుంది అన్యుల మధ్యలో, మనం బ్రతుకుతుంది ఈ లోక సంబంధాల మధ్యలో, లోకనాథుల యొక్క ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు లోక సంబంధమైన కారణాల మధ్యలో బ్రతుకుతున్నాము. కానీ నేనేమంటానంటే, చాలా మంది ఇప్పటికే మాట్లాడుతున్న మాటలు, అయ్యా మేము బ్రతికేది మా చుట్టూ క్రైస్తవ లోకము లేదు, కానీ మేము ఒంటరిగానే ఉన్న, మా కుటుంబం మాత్రమే ఉంది, అందుకని కొద్దిగా ఇబ్బంది, సమస్య ఏర్పడుతుంది. నేను అంటాను, మన వెనకాల ఉన్న పితరులందరూ కూడా ఎందరి భక్తులు ఒక్కరిగానే బ్రతికారు కదా, వారొక్కరిగానే క్రీస్తుని వెంబడించారు కదా, వారొక్కరిగానే క్రీస్తును రుజువుపరిచారు కదా, వారొక్కరే క్రీస్తు మార్గాన్ని వ్యక్తపరిచారు, దారి చూపించారు, దారిలో అనేకుని సంచరించినట్లుగా, నడిపేటట్లుగా వారి జీవిత క్రియలు కనబడ్డాయి కదా. సాంకేతిక పరిమాణాలు పెరిగిపోతున్నాయి, లోక వ్యవస్థ మారిపోతూ ఉంది, టెక్నాలజీ మారిపోతుంది, వ్యవస్థ మారుతూ ఉంది, ఆధునిక కాలం. క్రైస్తవ లోకం ఎంత ఆధునీకరణతో ఆచరించబడుతూ ఉంది, క్రైస్తవ సంఘాలు ఎంత ఉన్నతమైన ఉన్నాయి. గుర్తుపెట్టుకోవలసిన చాలా విషయాలు.
సంఘము అంటే మందిరములకు వచ్చి కూర్చొని వెళ్ళటమే సంఘమైతే, మందిరములో ఆరాధనలు ఉండటమే సంఘమైతే, మందిర కార్యక్రమాల్లో పాల్గొనటమే సంఘమైతే, మందిర పరిచయలో పాల్గొనటమే సంఘమైతే, మందిరములో జరుగుతున్న కూడికల్లో ఉండి కొనసాగటమే సంఘమైతే, సంఘం అనగా ఆ ప్రతి ఉదయం లేచి పావుగంట, అర్ధగంట, 20 నిమిషాలు, అర్ధగంట లేదా 30 గంట ప్రార్థించడము, లేదా మనకు తెలిసినంత వరకు 1-2 అధ్యాయాలు చదవటం, క్యాలెండర్లో వాక్యం చదవటం, లేదా మనకి చేరితే నచ్చకపోతే, లేకపోతే మనకు అనిపిస్తేనో చేసుకుంటూ వెళ్ళిపోతే ఇదే క్రైస్తవ లోకం, ఇదే భక్తి బ్రతుకుతున్న వారు కోకొల్లలుగా మారుతున్నారు. నేను అంటాను, ఇట్టివారు అనేక సంఘాలు భూమి మీద కోకొల్లలుగా ఉన్నాయి కదా. దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి, ఆత్మపూర్లుగా మార్చబడి, ప్రతిదినము కనిపెట్టబడుతూ, దేవుని ఆత్మస్వరూపుడైన దేవుడు బయలుపరుస్తూ, దేవుడు నాతో మాట్లాడని నిశ్చయముగా ఆత్మస్వరూపుడుగా మీతో మాట్లాడుతూ ఉండగా, బయలుపరుస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడే సాక్షాత్తుగా మీతో మాట్లాడి మిమ్మల్ని సంధిస్తున్న వ్యవస్థ ఏ స్థాయిలో ఉండాలి, లేకపోతే క్రైస్తవ సంఘము ఏ ఉన్నతమైన స్థాయికి చేరి అనేకుల్ని వెలిగించేదిగా, ఈ ప్రతి గ్రామములో దేవుని మహిమ గల సంఘమని కొనియాడబడుతున్న సంఘముగా మారాలి కదా. ఇప్పటికే ఈ ప్రాంతమును ప్రభావితం చేసే సంఘముగా మారాలిగా. ఇప్పటికే అనేకుల్ని దేవుని యుద్ధకు పట్టక రాగలిగి, దేవుని మార్గములోనికి తీసుకుని రాగలిగి మహిమ గల దేవుని సంఘముగా దేవుడు ఇప్పటికే మార్చి ఉండాలిగా. క్రైస్తవ సంఘం అంటే, క్రైస్తవ లోకం అంటే, క్రైస్తవ ప్రపంచం అంటే మన పితరులైన వారు, లేకపోతే మన ముందున్న వారు, లేకపోతే మతము యొక్క సంస్థ యొక్క ఆచార అలవాట్లు మన ముందుంచిన వారు మనకు నేర్పిన పాఠాలే మన ఎదుట కనబడుతున్నాయి, కానీ మన జీవిత శైలి ఏమిటో మనకు అర్థం కావట్లేదు. క్రైస్తవ జీవిత శైలి మనలోనికి వచ్చినట్లయితే మనము లోకమునకు వెర్రితనంగా కనబడతాము, కానీ దేవునికి అత్యంత ప్రీతికరముగా మనము కనబడుతున్న వేళలు, గడియలు ఎన్నో ఉంటాయి. హల్లెలూయా. ఇది మీకు అవసరం లేనిదా, అవసరమైనదా? మరి అవసరమైనదైతే ఎగిరి గంతేసినట్లుగా అల్లు చెప్పాలిగా. ఎంత నీరసంగా అల్లు చెప్పామంటే, అంటే దేవుడు నిన్ను దీవించునుగా అనగానే వెంటనే ఏం చెప్తావు? ఆమేన్ ప్రభువా, ఎంత మంచి మాట మాట్లాడావు. పిల్లరా, మన క్రైస్తవ జీవన శైలి ఏమిటో మనకు అర్థమైతే క్రైస్తవ లోకము ప్రతి ఒక్కరి ద్వారా వెలిగించబడుతుంది. క్రైస్తవ సంఘాలు కోకొల్లలు, కుప్పలు తప్పలుగా మారుతున్నాయి, కానీ దేవుని యొక్క జీవన శైలి క్రైస్తవ శైలిగా, లేదా క్రైస్తవ సంఘాల శైలిగా ఎందరి సంఘాలలో మారగలుగుతున్నాయి. నేను అంటాను, మనమందరము మాటే, నేనేదో బోధకుడిగా మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి నేనేదో పెద్ద ప్రసంగం చేసి నేనిది మీరిది, లేదా మీరిది నేనిది అని చెప్పటానికి నేను రాలే, కానీ ఆయన శైలి మనకు అర్థమైతే, ఆయన జీవితమే మనకు శైలిగా మార్చబడితే మనము కూడా రేపు ఆయన రాకడలో మనమందరము ఆయనతో ఉంటాము, మనమందరం ఆయన రాజ్యములో చేరతాము. చేరటమే కాదు, ఆయన విందులో మనం పాల్గొంటాము. పాలుగొంటమే కాదు, 1000 ఏళ్ల పాలు చక్రవర్తులుగా మార్చబడతాము. మార్చబడటమే కాదు, తరతరములు యుగయుములు యేసుతో ఉండి కూడా నిత్యానందములు, నిత్య మహిమలు, ఆయన మహిమ గల దేవునితో కలిసి నిత్యము తరతరములు ఆయన ఆరాధించేవారముగా మారుతాం. అలా మారాలి అంటే మన జీవన శైలి ఏమిటి? యేసయ్య జీవన కలగాలి. ఒకవేళ తెలిసి ఉంటే, ఒకవేళ నీకు ఎరిగి ఉంటే, ఒకవేళ నీవు అనుసరించే ఉన్నట్లయితే, దేవుడు మరలా నీతో మాట్లాడితే ఇంకేమైనా పొరపాటు ఉంటే దాన్ని సరి చేయబడుతూ ఉండాలి, జీవిస్తూ ఉండాలి. తెలిసిన వారే అయితే అనేకులు నా జీవన శైలికు ఆకర్షించే వారై ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడున్న సంఘాలన్నీ కూడా దేవుని సంఘాలే పిలువబడుతున్నాయి. ముఖ్యంగా ఎలక్షన్ టైంలో క్రైస్తవులు అందరూ కూడా క్రైస్తవులే అందరూ పిలుస్తూ ఉన్నారు, కానీ కొద్దిగా బొరబెట్టి చూసే నాయకులకి ఏమిటి, మీ మధ్యలో ఎన్ని సంస్థలు, నాయకులు, సేవకులు, పాస్టర్లు, డినామినేషన్ రకరకాలుగా మాట్లాడుతున్న వారు ఉన్నారు.
నేను అంటాను, ఇవన్నీ కూడా ఏవి తెలియజేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఏవి వ్యక్తపరుస్తున్నాయి అంటే క్రీస్తుని ఎరిగిన వారని, దేవుని ఎరిగిన వారని, ఆ జీసస్ దేవుడని ఆ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. కానీ నేను ఏమంటానంటే, మనం యేసుని ఎరిగిన వారం అంటాం కంటే యేసయ్య జీవన శైలి మన జీవన శైలిగా మారటం గొప్ప విషయం. ఇప్పుడు ఒక్కరు కూడా ఆమె నలుగురు అనలే. ఏం చెప్తలేదు అంటే ఏమైతుంది, ఎత్తున్నదంటే స్కూల్లో ఏ అంటే పిల్లలందరూ ఏమంటారు, ఏ అంటారు, బి అంటే అట్లనే ఉంటుంది. మరి అట్లా అనకండి. దేవునితో స్పష్టంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నిక్కచ్చిగా దేవుని మాట విన్న వెంటనే హల్లెలూయా గాని ఆమెన్ గాని చెప్తామా? ఇక్కడే ఉండి మేము చరణం కలిగి వింటున్న వాళ్ళందరం కూడా దేవుడికి స్తోత్రం చెప్తాం. ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడదు. యేసయ్య లేదా మరి మన దేవుడే అనబడుతున్న చాలా మంది ఎందుకు ఈ మాట పాడుతున్నారంటే యేసయ్యే దేవుడు, దాంట్లో తిరిగేం లేదు. కానీ భూమి మీద అనేక విభేదాలు వచ్చాయి. నేనేమంటే ఆ విభేదాల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ నువ్వు ఎవరైతే యేసయ్యే దేవుడు అనుకుంటున్నావో, యెహోవాయే దేవుడు అనుకుంటున్నావో, పరిశుద్ధాత్మే దేవుడు అనుకుంటున్నావో, త్రిత్వమైన ఏక దేవుడైన వాడే మన దేవుడు గనక నువ్వు ఎవరనుకున్నా వారందరికీ ఖచ్చితంగా వారి సంఘాలకు ఈ జీవన శైలి ఖచ్చితంగా రావాలి, అలవాటు అవ్వాలి, కొనసాగించబడాలి. ఇది కొనసాగించబడనంత చెట్టు కానీ లోపల సారమ లేక అది ఎండిపోయినట్టు క్రైస్తవ జీవితం అట్లా ఎండిపోయే ప్రమాదం చాలా ఉంది. కనుక భూమి మీద బ్రతుకుతున్న మనము, లేదా మీరు ఎక్కడైతే జీవితారో మీ జీవిత మనుగడలో ఒక నిమిషం ఆలోచన చేయగలిగితే, మీ ఇరుగు పొరుగైనా, మీ ప్రక్కన వారైనా, మీ వీధి వారైనా, ఎవరు బ్రతుకుతున్న జీవితములో, మీ కుటుంబ వ్యవస్థలో, మీ ఇండ్ల దగ్గర, నేనేమంటానంటే మీరు బ్రతుకుతున్న వారందరూ కూడా మీ బ్రతుకులో, మీ జీవితములో, మీ ప్రతిరోజు జీవిస్తున్నటువంటి జీవిత విధానములో మనకు అనేకమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి కదా, అనేక విపత్తులు ఎదురవుతున్నాయి కదా, అనేక పోరాటాలు ఎదురవుతున్నాయి కదా, అనేక సమస్యలు ఎదురవుతున్నాయి కదా. అవి ఎదురైనప్పుడు, పోరాటాలు ఎదురైనప్పుడు మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం, మనం మాట్లాడుతున్నాం, మనం ఎట్లా సంబోధిస్తున్నాం, లేదా మనం వారితో ఎలా ప్రవర్తించగలుగుతున్నాం? చాలా మందికి ఇవన్నీ మాకు తెలుసు కదా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నేను చెప్పే వాక్యం అర్థం అవ్వాలి అంటే కొద్దిగా మీకు కొన్ని విషయాలు తెలియజేయాలి. మీ అయ్యగారు నన్ను సంప్రదించినప్పుడు మార్చి నెలలో 28వ తారీఖు అంటే నేను డేట్ చూసుకోకుండానే వారు అడిగారు ఆ రోజు ఏ రోజు, కానీ దాని తర్వాత రోజు గుడ్ ఫ్రైడే అనే సంగతి నాకు తెలియదు. నేను తర్వాత అన్ని చూసుకున్నాక నాకు అర్థమైన విషయం ఏంటంటే తెల్లారితే గుడ్ ఫ్రైడే. మరి ఇంత దూరం నేను వచ్చి వాక్యం చెప్పి మళ్ళా నేను వెళ్ళి నా సంఘాలలో నేను వాక్యాలు చెప్పాలి, సిద్ధపాటు ఉంటుంది. ఆ రోజున చాలా కార్యక్రమాలు ఉంటాయి, మాకు బహిరంగంగా వీధి గాస్పల్ ఉంటుంది, పిల్లలందరినీ రెడీ చేయాలి. ఇన్ని పరిచర్లు తలముక్కలుగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి నేను వెళ్ళేసరికి ఆ పరిచర్లు దెబ్బతిని వచ్చేమన్న భయంతో, భారంతో ఈ నెల చెప్పగా అప్పుడే ఈ నెల ఏర్పాటు చేయటం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత దినములు ఆసన్నమైతున్న కొలది నేను నిత్యం ప్రార్థన దేవుడు నాకు ఇచ్చిన మాట ఈ రాత్రి మీకు ప్రకటించబడతా ఉంది. కనుక మీరు జీవిస్తున్న మీ ఇళ్లలో కానీ, మీ వీధిలో కానీ, మీ గృహములో కానీ మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తనలో, మనము జీవించే విధానంలో ప్రతి పరిస్థితి మనని తాకుతుంది. మనకు ఖచ్చితంగా, నిక్కచ్చిగా, నిశ్చయముగా మనకేమొస్తుంది? ఏమొస్తుంది అంటారు? ఆలోచన వస్తుందా రాదా? ఆవేశం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా? ఇంకో మాటలు చెప్పాలంటే రోషం వస్తుందా రాదా? మీరు మాట్లాడట్లే. చూసిర్రా, అప్పుడే 9 అయిందా? 9 బాబు అయింది, అప్పుడే జోగుతూ ఉంది వ్యవహారం. తెలవని ముచ్చటేం కాదు అది, అదేం పెద్ద మర్మం అంతకన్నా కాదు. సిటీ అయితే 10, పల్లెటూరు అయితే 9 కాడుంటారు తెలుసా? ఏడుంటారు 9కి
మధ్యాకాశానికి పోతారు, 9కి మధ్యాకాశానికి పోతారు, తెల్లారి 4ంటికి కానీ కిందకి రారు. కానీ సిటీ వాళ్ళు ఏం చేస్తారు, 12, 1 గంటకి పడక మీదకి పోతే 2, 3ంటికి మధ్యాకాశానికి పోతే తెల్లారి 7 అయితే కానీ మధ్యాకాశం నుంచి కిందకి రారు. అన్నీ డిఫరెంటే ఉంటాయిలేండి, నేను కాదనట్లేదు. కానీ పిల్లరా, మనం జీవిస్తున్న జీవితం మనుగడలో, మన కుటుంబ వ్యవస్థలలో, వీధిలో, వాడలో మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో మన జీవితంలో మనకు పుట్టేది ఒకటి ఉంటుంది. అది వద్దన్నా విచితంగా వచ్చేది, దాన్ని ఎవడమో ఆపుదామన్నా ఆగలేనిది, దాన్ని ఎంత మార్చుకుందామన్నా మానలేనిది ఏదైనా ఉన్నది అంటే అదొక్కటే ఉచితంగా వచ్చేది. ఏమిటది? ఎవడు ఇవ్వంది, ఎవడు పెంచంది, ఎవడు ఏ రీతిగా ఎన్ని శతవిధానాల ప్రయత్నం చేసిన మనలో నుంచి దూరం చేయనిది ఏదైనా ఉన్నది అంటే అదొక్కటే. ఏంటది? నిద్ర కాదు. నిద్రాత్మ నీతో ఉంటే నిద్రనే అనిపిస్తుంది. నేనంటాను, నిద్ర కాదు, మహా ఎక్కువగా మహిమగల గొప్పదిగా మనకు కనిపించేది, ఉన్నతంగా మనకు కనిపించేది ఏదైనా ఉన్నదంటే రోషం. ఏందది? చెప్పండి చెప్పండి, ఏందది? రోషం. అంతే కదా. మనిషికి చాలా సింపుల్గా వచ్చేది ఏందది? రోషం. ఇప్పుడు హోటల్లో పోతాం, టిఫిన్ ఎట్లున్నది, బాగున్నదా, ఎంత అయింది టిఫిన్ అంటే ఏమంటారు? బాగానే ఉంటుందండి. వాడు ఏమైనా బాగాలేదని చెప్తాడు? బాగాలేదని చెప్తాడా? బాగానే ఉందంటాడు. పోతాం, చూస్తాం, తిన్నాక తాగినాక తెలుస్తుంది అదేం బాగోదు, డబ్బులు మాత్రం తగ్గేటప్పుడు మనకేమవుతుంది? ఏమవుతుంది? రోషం ఏమవుతుంది? కొట్టుకు పోతాం, 10 రూపాయలు ఇస్తాం, కొట్టుకు కదలండి, మీకు ఇంకా అర్థమైన సింపుల్గా చెప్తా. కూరగాయల దగ్గరికి వెళ్తాం, కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు కేజీ అడుగుతాం, కానీ వాడికి చివరికి వచ్చేసరికల్లా ఏమడుగుతాం? అమ్మలో చెప్పండి, ఏమడుగుతాం? కేజీ కూరగాయలు అడుగుతాం, కేజీకి లెక్క అడుగుతాం, దాన్ని తగ్గిస్తాం, డబ్బులు ఇస్తాం, కానీ కేజీ తీసుకోం. ఏం తీసుకుంటాం? పావు కేజీ తీసుకుంటామా? ఆడున్నారా నాయన, ఇంకా బీసీ కాలం అయితే ఎట్టయితుంది. కేజీ తీసుకున్నాక దానికి కొసరు అడిగే రకాలం మనం. మరి ఆ ముచ్చట కావాలి కదా. పావు కేజీ తీసుకున్నా, 20 తీసుకున్నా కాదు, కేజీ తీసుకున్నాక కేజీ తీసుకుని ఆడు ఒకడేస్తాడు, ఒకటేనా, 2 అంటే నేనేమంటానంటే, ఆడు కేజీ తీసుకున్నాక మనకు ఒక పావు కేజీ ఇస్తాడు మంచోడు. లేకపోతే ఏం కూరగాయల వాడిపోయినా మేము ఇచ్చినాం, 20 రూపాయలు ఇచ్చినాం, కానీ నువ్వు తిట్టదనుకున్నా, గిట్లయితే వ్యాపారం చేసినట్టే లోపల ఒకటి దంతా ఉండదు. ఏంది? రాష్ట్రం. నేను అందుకే చెప్పా, వద్దన్నా దాన్ని ఎవ్వడు ఆపుదామన్నా అది ఆగదు. ఎందుకని వద్దన్నా 3 పూట్ల తింటా ఉన్నాం కదా. ఆ లోపల ఏం చేస్తుంది? అది పెంచి పోషిస్తూ ఉంటుంది. నన్ను దయచేసి అపార్థంగా భావించకండి, తింటున్నారు తాగుతున్నారు అన్నందుకు. ఎందుకంటున్నానంటే, మనం తినే ఉప్పు కారమే మన లోపల రోషాన్ని. నేను ఒక మాట మరి మనం తిని తాగే మనమే లోపల రోషం పెంచుతుంటే క్రైస్తవ లోకంలో కూడా రోషం అవసరమా? క్రైస్తవ సంఘాలలో కూడా రోషం కలిగి బ్రతకాలా? మీరు మాట్లాడాలి ఈ రాత్రి. రోషం ఉండొచ్చా, ఉండకూడదా? ఉండకూడదా? ఉండాలా, ఉండొచ్చా? బైబిల్ మీరు ఎన్నిసార్లు చదివారు? కనీసం ఒక్కసారి బైబిల్ మొత్తం చదివా, 66 పుస్తకాలు చదివా అన్నోళ్ళు ఉంటే చేయి ఎత్తండి. ఒకసారి చదివిన బెదరు ఒక ఆయన ఎత్తాడు కదా. బైబిల్ అంతట్లో రోషం కలిగి ఉండమందా, రోషం లేకుండా బతకమందా? రోషం ఉండాలా వద్దా? ఉండాలా. మరి ఎక్కడ కూరగాయల కాడ రోషమా? మొగుడు తిడితే రోషమా? కోడలు తిడితే రోషమా? అల్లుడు తిడితే రోషమా? ఎక్కడ రోషం? ప్రార్థనలో రోషం. ఇంకా ఏందో గట్టి చెప్పు, తప్పైనా నేనేం అనలే. మొదటిసారి వచ్చినోని కదా, 2-3 సార్లు అయితే వద ఇంకోలాగా ఉంటుంది, కానీ మొదటిసారి కనుక కొద్దిగా లెక్క తేడానే ఉంటుందిలే. గట్టి చెప్పండి, ఎక్కడ రోషం ఉండాలి? ఆత్మీయతలో. ఇంకా అసలు విచిత్రం ఏమిటంటే, క్రైస్తవ లోకములో రోషం తక్కువ బ్రతుకు ఎప్పుడో వచ్చేసింది. అది చెప్పటానికి ఇదంతా చెప్పుకుంటూ వచ్చా నేను. రోషం తక్కువ అని ఎందుకన్నానంటే, పోన్లే చూద్దాంలే, ఈ పోన్లే ఏమవుతుంది,
అన్న కాడికే వచ్చింది. కానీ ఎప్పుడైనా ఎన్నడైనా ఎక్కడైనా దేవుడు మాట్లాడిన మాటను తీసుకొని, దేవుడు జీవించిన విధానాన్ని పట్టుకొని, దేవుని వాక్యాన్ని ఎరిగిన మనము నిశ్చయముగా దేవుని వాక్యమును పట్టుకొని బ్రతుకుతున్న బ్రతుకు మనము కలిగి నిజముగా మనము బ్రతుకుతున్న మన కుటుంబాల్లో, మన వీధిలో, మన వాడలో మన్నెవడైనా ఏదైనా మాట్లాడితే మనకు రోషం వస్తుంది. కానీ దేవుని గురించి కానీ, దేవుని సంఘము గురించి కానీ, దేవుని ప్రజల గురించి కానీ, దేవుని రాజ్యం గురించి కానీ ఎవడైనా మాట్లాడితే మనకేమైనా అనిపిస్తుందా? మనకు వచ్చే విలువైన ఒక ఉన్నతమైన మాట, తక్కువ ఖర్చు లేని విలువైన మాట ఏదైనా ఉన్నది, వాళ్ళ దేవుడు చూసుకుంటాడు. ఎవడు చూసుకుంటాడు? చెప్పండి, ఎవరు చూసుకుంటారు? ఓకే, దేవుడు చూసుకుంటాడంటే బాగానే ఉంది. మరి నిన్నెందుకు రక్షించాడు? నీకెందుకు రక్షణ ఇచ్చాడు? నీకు రక్షణ ఇచ్చి నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవాల్సిన అవసరం ఏంటి? అన్నీ దేవుడు చూసుకుంటే మరి నువ్వేం చేస్తావు? అమ్మా, తిని తాగి పెంచి పెద్ద చేసి అన్నీ చేసి ఆ తర్వాత అయిపోయింది అంటవా? దేవుని సంఘములో ఉండవలసిన యేసుక్రీస్తు ప్రభు వారి శైలిలో అతి ప్రాముఖ్యమైనది, విలువైనది ఏదైనా ఉన్నది అంటే దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు ప్రతి క్రైస్తవుడు ఆ రక్షించబడినది మొదలుకొని చనిపోయేంత వరకు రోషం కలిగి బ్రతకాలి. హల్లెలూయా. పరిస్థితో, వ్యవస్థ, మనుషులో, కుటుంబమో, ఆలోచన, తలంపు, విధానము ఏదైనా రాని, ఈ భూమి మీద ఏదొచ్చినా, ఏ విపత్తు వచ్చినా, ఎవరిని ఆపాలనుకున్నా, ఎవరిని చంపాలనుకున్నా, ఎవడు ఏది చెయ్యాలనుకున్నా, నీ లోపల రోషం తగ్గకూడదు, రోషం మానకూడదు, రోషాన్ని వదిలిపెట్టకూడదు. గల కారణం ఏమిటంటే మనలో రోషము మండుతున్నప్పుడే ఆత్మభారం ఎక్కువ అవుతుంది, ఆత్మీయతలో ఎక్కువగా నిలబడగలుగుతాం. దేనికి రాజీ పడని బ్రతుకు ఉంటుంది, దేనికి ఒప్పుకొని బ్రతుకు ఉంటుంది, దేనికి సాగిల పడని బ్రతుకు ఉంటుంది, దేనికి అప్పగించుకొని క్రియలు కలిగి ఉంటాం. పరిశుద్ధ గ్రంథములు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడగలిగితే ఎక్కడికి వెళ్ళినా అత్యంత మహిమకరమైన భక్తులైన వారందరూ కూడా వారి జీవిత శైలిలో, వారి జీవిత విధానములు, జీవిత శైలిలో అతి ప్రాముఖ్యమైన కోణం ఏదైనా ఉందంటే దైవికమైన రోషం వారు చనిపోయేంత వరకు వారు విడిచిపెట్టలేదట. వారు దేని యొద్దట దైవికమైన రోషమును పనమగా పెట్టలేదట. దేని కొరకు దైవికమైన రోషమును అమ్ముకొనలేదట. దైవికమైన దేవుని రోషమును దేని దగ్గర తాకట్టు పెట్టలేదు. ఈ రోజుల్లో కొన్ని సంఘాలే గొప్ప చేయబడుతున్నాయి, గణపరచబడుతున్నాయి. కొన్ని సంఘాలు ఉన్నతముగా కనబడుతున్నాయి. కొన్ని సంఘాలు కారణం ఏమిటంటే ఆ సంఘ అంగ ఆర్భాటాలు, గొప్ప విశేషమైన కార్యాలు, లేకపోతే వాళ్ళు చేస్తున్న ఆర్భాటాలు చూసి క్రైస్తవులు అమ్మో ఆ సంఘము మహిమగలది, ఆ సంఘము గొప్పది, ఆ సంఘములో అద్భుతాలు జరుగుతున్నాయి, కార్యాలు జరుగుతున్నాయి, మంచిదని కాదనట్లేదు. కానీ ఆ సంఘములో ఎంతమంది రాకడలో కనబడతారు, ఎంతమంది యేసయ్య రాజ్యములో ఉంటారు? మనందరికీ తెలుసు కదా, ఉపమానములు ఎరిగిన వారమే కదా. 10 మంది ఒకే చోట ఉండి, ఒకే చోట తిని, ఒకే చోట తాగి, అందరూ ఒకే చోట ఒక రాజు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. కానీ 5 మాత్రము లోపల ఉన్నారు, 5 మాత్రము వెలపడి ఉన్నారు. ఈ వెలపట ఉన్న వారిని పట్టుకుని ఆయన అంటున్న మాట అక్రమము చేయవారట. అంటే క్రీస్తు శైలి, జీవన శైలి ఎవరికి అర్థం కాదో, యేసయ్య జీవన శైలి ఎవరిలోనికి రాదో, యేసయ్య రోషము కలిగిన జీవితం ఎవడిలో ఉండదో వాడు వెలపటే ఉంటాడు. వాడు ఏ గడియలోనైనా, ఏ క్షణములో వెళ్ళవలసిందే కానీ దేవుడు రాజ్యములకు అడుగు పెట్టడానికి వీలేదు. ఈ లోకములో ఏదో ఒక విషయములో నీకు నచ్చిందో, నీకు తోచిందో, నీకు అనిపించిందో, నీకు మేలు చేసేదో, నీకు అద్భుతంగా అనిపించేది, లేకపోతే నీ బిడ్డలకో, నీ కొడుకో, నీకు ఎవరికో ఒకటికి ఏదో ఒక రకముగా మేలు అనిపించే దాన్ని పట్టుకొని దేవుడు నీకు ఇస్తున్నటువంటి జీవన శైలిని పక్క త్రోవ పట్టించే సాతానుగాడు నీ వెంటే ఉంటున్నాడు గనక నీ జీవిత విధానం మారిపోతుంది. అడుగుతున్నా ఈ రాత్రి ఒక నిమిషం ఆలోచన చేసి ఒక మాట చెప్పండి. నీవు రక్షణ పొందిన మొదట్లో ఉన్న రోషం, నీవు రక్షణ పొందిన మొదట్లో ఉన్న భారం, నీవు రక్షణ పొందిన మొదట్లో ఉన్న ప్రార్థనా స్థాయి, నీవు రక్షణ పొందిన మొదట్లో ఉన్న వాక్యం మీద భారం, మందిరం మీద భారం, సంఘం మీద నడిపింపగలిగిన విశేషమైనటువంటి రోషం ఇప్పటికీ ఉన్నాయా?
చాలా మంది మాట్లాడుతున్న మాటలు అతి ధైర్యముగా భయభక్తులు లేకుండా, ఒక దేవుని దైవ భయం అనేది లేకుండా, మాకు తెలియందా, మాకు ఎరగందా, మాకు తొయ్యందా, మేము చదవందా, మేము చెయ్యందా. నేను అడుగుతున్నా, నీకు 30 ఏళ్ల విశ్వాసని సీనియర్ అయినప్పటికీ కూడా సరిగ్గా మైకిచ్చి ఏ అంశం చెప్పి ప్రార్థన చేయమంటే దాని మీద ప్రార్థన చేయటం రాదు. కారణం ఏంటి? చులకనైపోయింది భక్తి. దేవుడు చులకనైపోయాడు. మనం ఎంతసేపటికి ఎట్లా తయారవుతున్నామంటే, ప్రభువా నాకు ఇట్లా అనిపిస్తూ ఉన్నది, నేను ఇట్లా చేస్తూ ఉంటా, నువ్వు మాత్రం నన్ను చూస్తా, నన్ను దీవిస్తా వస్తూ ఉండు. బైబిల్లో లేదా మనుషుని వంటి తలంపులు, దేవుని తలంపులు మనిషి వంటివేనా? కావు కదా. మరి మనం ఆలోచన చేసినట్లుగానే ఆయన ఆలోచన చేసి, మనం ఆలోచన చేసినట్లుగానే ఆయన మన పద్ధతుల్లో, మన ఆలోచనలో, మన పోకడలో, మన విధానములోనికి దేవుణ్ణి పట్టుకొస్తున్నాము. కానీ దేవుని పోకడ లేదా దేవుని ఉద్దేశంలోనికి, ఆలోచనలోనికి, తలంపుల్లోనికి, ఆయన ప్రణాళికలోనికి మనము తొంగి చూడట్లేదు. నేనంటాను, ఈ రాత్రి ఎవరైతే ఆయన శైలిని అర్థం చేసుకొని ఆ శైలిలో బ్రతకటానికి రోషం కలిగి నిలబడతారో వారందరూ కూడా ఆయనకు మళ్ళీ భూమి మీద బ్రతికేస్తూ ఉంటారా? ఆయనలాగే బ్రతికేస్తూ ఉంటారు, ఆయన కొరకే బ్రతుకుతారు. అది ఏదైనా సరే దాన్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టరు, వదిలిపెట్టరు, పక్కన పెట్టరు. దానికి కారణం ఒకటే, దేవుని మీద కోరిక, మక్కువ ఎక్కువ అవుతున్న కొలది నీ లోపల దైవికమైన రోషం పెరుగుతూ ఉంటుంది, భారం పెరుగుతూ ఉంటుంది. ఒకసారి పరిశుద్ధ లేఖన గ్రంథములో నుంచి బైబిల్ అందరూ కూడా బైబిల్ తెరిచి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతారా? అయ్యా, గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతును శూరుడు ఫిలిష్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలకగా దావీదు వినను. ఏమిటా పై చెప్పిన మాటలు దావీదు విన్నాడు? ఇదే అధ్యాయము 10వ వచనం. మైకులో చదివితే ఇంకా స్పష్టంగా వినబడుతుందేమో. ఆ ఫిలిష్తీయుడు చెబుచూ వచ్చెను. అంటే 23వ వచనంలో అక్కడ రాయబడిన మాట ప్రకారం చూస్తే, గాతు పిలాతు వాడైనటువంటి గొల్యాతు పైన చెప్పిన మాటలు పలకగా దావీదు విన్నాడట. ఏమిటా మాటలు అంటే 10వ వచనంలోకి వచ్చేసరికల్లా ఆ మొదట్లో రాస్తూ ఉంటాడు. మరొకసారి గట్టిగా స్పష్టంగా మాట చదవండి. ఆ దినమున నేను ఇజ్రాయేలు సైన్యములను తిరస్కరించుచున్నాను. ఏందట అందరూ చెప్పండి. అమ్మా నా వైపు చూడండి, అయ్యా నా వైపు చూడండి. ఏం చేస్తున్నాడట వాడు? ఏం చేస్తున్నాడట? ఇశ్రాయేలీల సైన్యమును తిరస్కరిస్తున్నాడు. నేను ఒక మాట అడుగుతా, నా వైపు చూడాలేక. ఇక రాయటాలు పుయ్యటాలు మీకు ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. కావాలనుకుంటే మీ ఛానల్ అది ఎవరైనా చూసుకోవచ్చు, తర్వాత రాసుకోవచ్చు. నా వైపు చూస్తూ వినండి త్వరగా. బహు జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే, పిల్లరా బహు జాగ్రత్తగా విందాం, మైండ్లో దాన్ని పెట్టుకుందాం, హృదయం అనే పలక మీద రాసుకుందాం. అవసరమైతే దీన్ని నెమరు వేసుకొని ప్రతిరోజు మన సాధనగా మార్చుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఇదంతా మనకు తెలిసిందే గనక నేను ఇంకేం లోతుకు పోవట్లే. ఆ గొల్యాతు ఎవరు, ఈ దావీదు ఎవరు, అసలు ఈ గొడవ ఏంది, గోత్రం ఏంది, నేనేం చెప్తానులే. ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇద్దరు అయ్యగారులు ప్రతి ఆదివారం ప్రతి కూడికల్లో చెబుతూనే ఉంటారు గనక, ఎందరో అయ్యగారులు బోధిస్తూ వస్తూనే ఉన్నారు గనక దాన్ని నేను టచ్ చేయట్లేదు. కానీ నేను నేరుగా ఆ వచనం కాడికి వచ్చేస్తా ఉన్నాను. ఏమిటయ్యా అంటే, దావీదు తన అన్నలు మిగతా వారు అనగా ఒక ముగ్గురు ఆయన యుద్ధములో ఉంటూ ఉన్నారు. అనగా సౌలు సైన్యములో సేనాధిపతులుగా లేకపోతే సైన్యంలో యుద్ధ వీరులుగా ఉండి యుద్ధం చేస్తూ ఉన్నారు. అప్పటికే దగ్గర దగ్గరగా 40 దినాల నుంచి యుద్ధానికి చేయటానికి ఫిలిష్తీయులైన వారు ఓ పక్కన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలైతే సైన్యములు అందరూ బయలుదేరారు. కానీ ఫిలిష్తీ సైన్యములోకి వస్తే మాత్రం 6 అడుగుల 3 జానడు ఎత్తైనటువంటి గొల్యాతు మాత్రం ఒక్కడే
నిలవబడి, రేయ్ మీలో ఎవడైనా ఉంటే గనక మీరందరూ కాదు ఒక్కడిని పంపించండి, ఆ ఒక్కడు నా ఎదుట నిలబడితే నేను వాడి యుద్ధం చేస్తాము. ఒకవేళ మేము ఓడిపోతే మీకు జీవితాంతం బానిసలై మీకు దాసత్యము చేస్తాం, మీరు ఓడిపోతే జీవితాంతం మాకు బానిసలై మాకు దాసత్యము చేయండి అని ఒక తీర్మానం చేశాడు. అయితే విచిత్రం ఏమిటంటే ఇది ప్రతిరోజు జరుగుతున్న ప్రక్రియ. అవునా కాదా అయ్యగారులు? ప్రతిరోజు జరుగుతున్న ప్రక్రియ. అవునంటారా కాదంటారా? ఏదో రాజకీయ సభకు వచ్చి ఏం చెప్తాడా, ఏం హామీలు ఇస్తారా, ఏం పథకం పెడతారన్నట్టు చూస్తున్నారు నాకు వెళ్ళి. హలో హలో చెప్పండి ఒకసారి. అరే చేతులు ఇంటి దగ్గర పెట్టొచ్చారు ఏంది మరి? చేతులు ఇక్కడే ఉంటే గట్టిగా చేతులు దేవుడికి స్తోత్రం చెప్పాలిగా. ఇది ప్రతిరోజు జరుగుతున్న ప్రక్రియ గనక ఇప్పుడు దావీదు తండ్రి అయినటువంటి ఎవరైనా ఎస్ఐ గారు వచ్చి గొర్రెల దగ్గర గొర్రెలు కాసుకుని పిలిచారు. రే బాబు ఎట్రా. నాన్నగారు ఏంటి అంటే, అన్నలు యుద్ధానికి వెళ్ళి చాలా దినాలు అయింది నాన్న, మరి ఎట్లున్నారో వారి సమాచారం తెలుసుకొనిరా అని పంపిస్తూ వారికి ఏం పంపిస్తున్నాడట? రొట్టెలను రాసిందాడా? అదే నేను చెప్తాలే, మనకు శైలి అర్థం అవ్వాలి. మనం రొట్టెలు తింటాం కనుక ఆలు రొట్టెలే పంపించాను అనుకుంటాం కదా, అంతే కదా, అవునా కాదా? అక్కడ రాసి ఉంటుంది గోధుమ పేలాలు, రెండవది జున్నుగడ్డలు, నేనేమంటానంటే జున్నుగడ్డలు పేలాలు ఇట్లాంటి తిండి తినేవాళ్ళు ఎట్లుంటారు? మనకి చాలా చీప్గా అనిపిస్తారు, కానీ యుద్ధం చేయటానికి అవి చాలా ప్రాముఖ్యమైన పదార్థాలుగా ఇచ్చి పంపించారు. ఇవి తీసుకొచ్చి అక్కడ ఎవడైతే వారి భోజనాన్ని వారి సామాగ్రిని కాచేవాడు ఉంటాడో వాడి చెంతకు పెట్టి ఇక పరుగెత్తి సైన్యములోకి వెళ్ళి పరుగెత్తి వాడు అన్నలతో అడిగి ఏమంటున్నాడు? క్వశ్చన్ల ప్రశ్నలు అడిగాడట. ఏం ప్రశ్నలు అడిగాడట? అంతే ఉన్నాడా? మీరు ఎట్లున్నారు అని అడగగానే, అడుగుతూ మాట్లాడుతూ ఉండగానే ఇప్పుడు ఒకడు బయలుదేరాడు, బలశూరుడైన వాడు, ఎత్తు లావు. అమ్మా మామగారు బైబిల్ ఇప్పుడు తిరిగే మాకు మీకు తెలిసిన వచ్చిన అమ్మాయి ఏయ్ ఇటు చూడు. ఆయన బయలుదేరి అంటా ఉన్నాడు, ఏయ్ ఎవడొస్తాడో రండ్రా, ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. అక్కడ లేదులే కానీ నేను చెప్తున్నా మాట, ఇన్ని దినాలు అయిపోయింది, ఎవడొస్తాడో రండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఎస్ఐ తండ్రి గారు వీరు యుద్ధములో అలిసిపోయారని, యుద్ధములో గొప్ప యుద్ధం చేసేసారని ఇలాగేం పంపించారట? జున్నుగడ్డలు పేలాలు తొనకలు తోటలు అన్నీ పంపించేశారు. ఈ బట్టుకొచ్చాడు పెట్టి ఈయన ఒక మాట వింటా ఉన్నాడు. నేనేమంటానంటే బహు జాగ్రత్తగా ఈ మాట వినాలి. ఈ ముగ్గురు అన్నలు అన్ని దినాలు సైన్యములో ఉన్నారు, అన్ని దినాలు వీరు తింటానే ఉన్నారు, తాగుతానే ఉన్నారు, యుద్ధానికి అన్ని వస్త్రాలు ధరించుకొని యుద్ధానికి బయలుదేరి నిలవబడే బయలుదేరుతున్నాం యుద్ధం చేస్తున్నాం అన్నట్టుగా వస్తున్నారు, మరలా వెళ్తున్నారు, తింటున్నారు, తయారవుతున్నారు, వస్తున్నారు. కానీ ఈ 40 దినాలు యుద్ధం చేశారా? చేశారా? చేయలేదు. పోనీ ఏమన్నా కష్టపడ్డారా? నేనేమంటానంటే, మరి ఇదే మాట ఒకవేళ గొల్యాతు పలికిన మాటే ఇంతకుముందు పలకలేదంటారా? పలికే ఉంటాడు కదా. కానీ ఎవడికి రాని రోషం దావీదు అక్కడ పెట్టి అన్నల దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడుతూ ఉండగా వీడు పలికిన మాట వినగాలనట. దావీదు లోపల గుండెలో నుంచి ఆయనకి పడుతున్న రోషం, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నా దేవుని సంఘమును, దేవుని సైన్యమును తిరస్కరించిన వీడు ఎంతటి వాడో. నేను అందుకే ఇందాకలన్నా, మనం తిననీకి, తాగనీకి, చేయనీకి, మాట్లాడనీకి బోల్డ్ అంతుంటుంది. కానీ దేవుని శైలి, యేసయ్య శైలి, దైవిక శైలి ఎట్లుందో తెలుసా? ఎక్కడ మనం రోషము కలిగి దేవుని కొరకు నిలవబడాల్సిన స్థలములు ఉన్నాయో, ఎక్కడ దేవుని కొరకు పోరాడవలసిన స్థలం ఉందో, ఎక్కడ దేవుని కొరకు నిలబడాలో, ఎక్కడ దేవుని కొరకు యుద్ధము చెయ్యాలో, లేకపోతే మాట్లాడాలో, దేవుని పని జరిగించాలో, దేవుని కొరకు నిలవబడి
మొయ్యాల్సిన భారాలేమిటో తెలియాల్సిన శైలి రాత్రి మనకు అర్థమైతే దేవుని సంఘం ఎట్లుంటుందో తెలుసా? ఆయన కోరిన, ఆయన ఎరిగిన, ఆయన మహిమ గల మేఘములో నిశ్చయముగా ఆయనతో ఉండబోతున్న సంఘమే ఇక్కడ ఉండబోతా ఉంది. హల్లెలూయా. చాలా మంది సంఘాల్లో అంటారు, మేము పరలోకం చేరాలి, పరలోకం చేరాలి, పరలోకం చేరాలి అంటారు. నేను అంటాను, ఇది శుద్ధ తప్పు. పరలోకం చేరటం కాదు నాయనా, పరలోకమయముగా ఇక్కడ మారితే నువ్వు అక్కడికి వస్తావు. అంతేనా అయ్యగారులే? అంత తప్పు చెప్పానా? ఇక్కడ మారితే ఇది పరలోకపు గవిని ఇదే అని దేవుని మందిరాలకి పేరు పెడుతున్నారు కదా. మరి పరలోకపు గవిని అంటే పరలోకములాగే ఆరాధన ఉండాలి, పరలోకములాగే మహిమ ఉండాలి, పరలోకములాగే పరిశుద్ధత ఉండాలి, పరలోకములాగే దేవుడు ఉండాలి, పరలోకములాగే దేవదూతులు ఆయనకి సేవా పరిచర్య జరిగిస్తూ ఉండాలి, పరలోకములో ఉన్నట్టుగానే సింహాసనం ఉండాలి, పరలోకములో ఉన్నట్టుగానే జీవవృక్ష ఫలాలు ఉండాలి, పరలోకములో ఉన్నట్టుగానే సమస్తము ఉండాలిగా. దేవుని మందిరము ఈజ్వల్ టు పరలోకం అయితే ఎంతమంది మేము పరలోక సంబంధులుగా మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం? ఇంకో మాట అడుగుతా, అసలు క్రీస్తు శరీరము, సంఘము ఎవరిదంటారు? సంఘం ఎవరిది? సంఘం ఎవరిదంటారు? మాట్లాడరే. చాలా మందికి తెలియని వాళ్ళు ఏమంటారంటే, మా కిష్టాపరయ్య గారిది. ఎవరైంది చెప్పండి? ఏం కదలే, మీరు చెప్పేది అదే కదా. ఏమా ఏ సంఘానికి పోతున్నావు? కిష్టాపార్ గారి సంఘానికి పోతున్నా. అవునా, మీ సంఘం పేరేంటి? మా సంఘం పేరేమో తెలియదు కానీ ఏందట? ఇప్పుడు ఈ సంఘం ఎవరిదట? కిష్టాపర్ గారిది. అయ్యగారులు ఉన్నారు, ఇద్దరు అయ్యగారు, వాళ్ళ సంఘం కట్టి వాళ్ళ వ్యవహారం ఉందనుకోండి, ఆ గోత్రం గొడవ నడుస్తుంది అనుకో, ఎవరి సంఘం అంటారు? ఈ పక్కనేమో స్టీఫెన్ పాల్ గారిది అంటారు, ఆ పక్కనేమో జాషువా గారిది అంటారు, లేదా నేనున్నా నా ఏరియాలో నా సంఘం ఏమంటారు అలా అంటారు. కానీ విచిత్రం ఏంటంటే సంఘానికి ఎవడి పేరు పెట్టడం కాదు, సంఘము క్రీస్తు సంఘమై ఉండాలి. క్రీస్తు సంఘం తప్పనించి దానికి అది ఇది కాకపోతే భూమి మీద పలకటానికి ఏర్పడటానికి రకరకాల పేర్లు ఉన్నాయి, దైవిక సంబంధముగా ఏర్పాటు చేయబడి పెట్టబడుతున్నాయి. దానికి నేను ఏం విరోధం కాదు. ఒకవేళ దైవజనుడి పేరు చెప్పడం కూడా విరోధమేమి కాదు. కానీ మనకి ఎంతసేపటికి ఎట్లా అర్థమవుతుంది అని అంటే, సంఘము, మందిరము, గోడలు, పాస్టర్ గారు నడిపిస్తాడు, పాట, ఆరాధన, ప్రార్థన, ఇదే గొడవ అర్థమవుతుంది. కానీ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మన మందిరాలకు వెళుతున్నామంటే పరలోక వాసులుగా మారటానికే వస్తున్నాము. మనం వెళుతుంది పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయత, అనగా పరలోకానికి ఎక్కి వెళ్ళవలసిన స్థలమునకు మనము చేరుతున్నామని ఎందరు భయం కలిగి మందిరానికి వస్తున్నాం. మందిరానికి వచ్చేవారు అందరూ కూడా, అందుకే ప్రసంగి 5:1 అంటాడు, నీవు నీ దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనంటే ఏం చూసుకోవాలా? సుట తాగేవాడు సుట బారేసి రావాలా? బీడి తాగేవాడు బీడి బారేసి రావాలా? ఏమా పాన్ పరాకులు, మూతులు బీకి ముక్కులో బీకి రకరకాలు ఉండే ఎడుతాయి కదా మందిరం అంటే. లేదంటే అప్పటిదాకా 6 రోజులు ఎట్టా పడితే అట్ట బతికి ఇక ఆదివారం వచ్చినంత మంచిగా స్నానం చేసి తెల్ల బట్టలు కట్టుకొని, నల్ల బైబుల్ పట్టుకొని గబా ఇక కొంతమంది అమ్మలు అయితే తలస్నానం చేస్తే నీళ్ళు ఒడవో ఏదొడవదో ఉరికొచ్చి మందిరంలో పడి ఒకటే ఏడుపు పెడుతూ ఉంటారు. వీళ్ళందరూ భక్తులే, వీళ్ళందరూ పాస్టర్ గారు. కొంతమంది పాస్టర్ గారులే ప్రేమ ఉంటుంది, సంఘం అంటే మహు ఎక్కువగా ఉంటుంది. ఏడుస్తూ ఉంటే అమ్మో నా బిడ్డ ఇవ్వాలి యమ ఏడుపు ఏడుతుంది అనుకుంటారు. కానీ అసలు ఏడిపోయిందో ఆయనకు అర్థం కాదు. అంతే కయ్యగారులు, నువ్వెందుకు ఏడుతున్నావో? వెనకటికి ఎవరో ఇట్లనే చెప్పినాడు పాస్టర్ గారట, వాకింగ్ చెప్తా ఉన్నాడట. దాదాపుగా 2:30-3 గంటలు చెప్పినట. చెప్పితే అందులో దాదాపుగా ఉన్న వాళ్ళందరూ మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎవడు ఆడవట్లేదట. కానీ ఒక బామ, 60 సంవత్సరాల బామ్మగారు మాత్రం ఎదురుగా కూర్చొని ఒకటే ఏడుతుందట. ఏమేం చేస్తుందట? ఏడ్చినా ఏడుతుందట. ఏడుస్తూ ఉంటే ఈయనకి రోషం ఎక్కువైపోయింది, భారం ఎక్కువైపోయింది. అసలు ఏడుతుంటే మామూలుగా ఉండదుగా. హల్లెలూయా, మరొక 1/2 గంట నడిపించేసిండు. నడిపించిన తర్వాత ప్రార్థన అంతా అయిపోగాలని ఇప్పుడు చివరిలో ఏం చేయాలా? పాస్టర్ గారు సర్వసాధారణంగా ప్రార్థన చేస్తారు. ముందుకు రాగాలని అందరికీ ప్రార్థన చేస్తున్నాడు. ఆ బామ ఎప్పుడు వస్తుంది అడగాల, ఆ బామ ఎప్పుడు వస్తుంది అడగాల అని ఎదురు చూస్తూ ఉన్నాడు. బామ ముందుకు రాని వచ్చింది. బామ్మగారు, దేవుడు మీతో అంత చక్కగా మాట్లాడా, అంత బాగా మాట్లాడా, ఏమిటంత ఏడుతున్నారంటే ఏమంటుంది? నిజమేనయ్యా, బాగానే మాట్లాడాడు, కానీ నాకు అదేం అర్థం కాలేదు. కానీ
నిన్ను చూస్తా ఉంటే నిన్ను చూస్తా ఉంటే సంవత్సర క్రితం చచ్చిపోయిన మేకపోతే గుర్తుకొచ్చిందయ్యా అన్నదాన్ని. ఏమన్నా నీ దుంపదేగా ఏందమ్మా అంత మాట అనేసినావు, మేకపోతే గుర్తురావడం మీద. ఈయన పాపం పాస్ట్ గారు ఏం చేసిండు, మొత్తం ఇదంతా కటింగ్ చేసి ఇదంతా తీసి ఏడ మాత్రం పెట్టిండు. ఏందది? అప్పుడప్పుడు కొన్ని స్టైల్ ఉంటాయిలేండి. అది ఇలా పెట్టేశారు కల్లా ఏమంటుంది, నువ్వు వాక్యం చెప్తున్నప్పుడల్లా నా మేకపోతు కట్టడం కూడా కట్టనే ఉండేది. అది సంవత్సరం అయిందని నిన్ను చూస్తే అదే గుర్తుకొస్తుంది. ఎందుకు ఎడుతున్నారో రకరకాల విచిత్రాలు. నేను ఒక మాట అంట, ఒక కుటుంబాన్ని పరిపాలించడానికి పోషించడానికి తలముఖలవుతున్న వారు సంఘానికి వచ్చి అవలీలగా అతి ఎక్కువగా మాట్లాడతారు పాస్టర్ల గురించి పాస్టర్ల గురించి. నేను కాదన్నాను కానీ వస్తే వాళ్ళకి ఏంటండి అసలు ఈ మధ్య కొద్దిగా ఎక్కువైపోయింది, అదట్టే ఇదేటిపోయింది అంటారు. నువ్వు నీ భర్తని, నీ కూతుర్ని, నీ కొడుకుని, నిన్ను పోషించడానికి, వ్యవహారం చెప్తానికి నీ కొడుకు నీ కూతురు మాటినరు కదా. సంఘంలో ఒక 70 మంది, 100 మంది, 40 మంది, 50 మంది ఉంటే ఈ 40 మంది బుర్రలను ఎవరు గాయాలా? ఈ 40 మంది ఆలోచనలు ఎవరు గాయాలా? ఈ 40 మందికి ఎవడు సమాధానం చెప్పాలా? మాట్లాడరు. ఎవరు చెప్పాలా? నీ కుటుంబానికి నీకు చేత కాదు కానీ పెద్ద ఫోజు కొడతా ఉంటావు సంఘానికి వచ్చి, కాదా? అవునా కాదా? ఇంట్లో నలుగురు ప్రాణం పోతుంది అమ్మలు అంటూ ఉంటారు. అప్పుడప్పుడు బొచ్చెలు లేచిన కంచి ఎత్తేస్తూనే ఉంటారు. ఏం బతుకో ఈ కొంపలో పడి ఎవడు నా మాట అండు. 2-3 నీ మాట అనకపోతే మరి ఇక్కడ 100 మంది ఎట్ట మాట అంటారు? ఏం అర్థమవుతుంది అసలు? నేను అందుకే అంటున్నా, యేసయ్య శైలి అర్థమైతే నీ లోపల చావవలసిన చచ్చి నువ్వు బ్రతికేది క్రీస్తు కొరకై బ్రతుకుతావో. నీ లోపల చావలసిన బోళ్ళు ఉన్నాయి. బయటికి మాత్రమే తెల్లబట్టలు, బయటికి మాత్రమే దేవుడు, బయటికి మాత్రమే భక్తి, బయటికి మాత్రమే దేవుని సన్నిధి, బయటికి మాత్రమే ప్రార్థన, బయటికి మాత్రమే వాక్యం, బయటికి మాత్రమే భక్తులు, బయటికి మాత్రమే క్రీస్తు సంబంధులు, బయటికి మాత్రమే పరిశుద్ధులం, బయటికి మాత్రమే నీతిమంతులం, బయటికి మాత్రమే నమ్మకస్తులం. లోపల మాత్రం ఇంకా గూడు కట్టుకొని ఉన్నాయి. నేను అంటాను, యేసయ్య శైలిలోకి, జీవన శైలిలోకి, దైవికమైన దేవుని శైలిలోకి వచ్చేవారు ప్రతి దినము చెక్కబడుతూ, నరకబడుతూ, కొట్టబడుతూ, నలిపివేయబడుతూ, నిత్యము కూడా పిండిగా మారుతూ వారు యేసులాగా మారుతూ ఉంటారు. చివరికి 2-3 అన్నారు. మిగతా వాళ్ళందరూ మాకెందుకు వచ్చిన గొడవ, యేసయ్యలాగా మారాలని ఏడైతుందయ్యా? కొద్దిగా పాస్టర్ గారు లాగా లాల్చి పైజం ఏమంటే వేస్తా అదా, వాచి పెట్టమంటే అందరూ అట్లనే కదా. వాళ్ళని చూసి అట్లే కనపడదు కదా. కానీ విచిత్రం తెలుసా, ఇక్కడ దావీదుకి కోపం వచ్చింది. అంటే కోపం క్షమించాలి, కోపంగా రోషం వచ్చింది. ఎందుకు వచ్చిందట? అన్నలు తిట్టాడని వచ్చిందా? రాజుని తిట్టాడని వచ్చిందా? మనకు వస్తాయి కదా రోషాలు, వస్తాయా రావా? అడదొత్తరేమా, మాట్లాడనామా, వస్తాయా రావా? రోషం అందుకే చెప్పాక ఉచితం. ఇప్పుడు కూడా మనకు అంతే. బస్సు ఫ్రీ అన్నారు, నాశనం అయిపోయిందిగా. ఆర్టీసీ నాశనం అయిపోయిందిగా, అవునా కాదా? బస్సు ఫ్రీ అన్న వారం రోజులు నేను బస్సు ఎక్కుదామని కొత్తగూడెం వెళ్ళాం. అదేదో కొనకరానికి పోయాం. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, ఎందుకంటే మా దగ్గర బస్ స్టార్ట్ అయ్యేది అక్కడే కదా. ఎక్కినాం బాగానే ఉంది. వచ్చేటప్పుడు 12 బస్సులు వదిలిపెట్టిన సీటు దొరకట్లే. ఆ కండక్టర్లు చల్లకుండా ఆడవాళ్ళనే లోపలికి ఎక్కమంటాడు, మమ్మల్ని ఎవడిని ఎక్కనీలే. మీరు నమ్మండి, దేవుడు అంటున్నాడు అన్నమాట. 12 బస్సులు పోయినాయి. మీకు చెప్పనా, 12 బస్సులు పోయామాక కొత్తగూడెం నుంచి మధ్యదాకా ఆటో, మధ్య నుంచి ఇంకా మధ్యదాకా ఆటో, ఆడ నుంచి ఇంకో మధ్యదాకా ఆటో, ఈ బతుకంతా ఆటోని. చాలామంది ఫ్రీ అంటే సంతోషంగా, నేను దేనికి వ్యతిరేకం కాదు కానీ సంతోషంగా ఎక్కుతున్నారు. కానీ చివరికి అది ప్రైవేటీకరణ అవ్వటమో, నష్టాల్లోకి వెళ్తే రేపు అన్నీ పెరిగిపోయేది. ఎవరికమ్మా? ఆయన కడతారా? ఎంత మంచి పరిపాలన చేసి ఎవడు కట్టడం? ఎవడు కట్టాలా? మనమే కట్టాలా. మరి ఈ ఉచితాలు, ఈ ప్రియులు ఎవడికి కావాలా? కానీ విచిత్రం చెప్పనా, ఇవన్నీ ఉచితం అంటే పొందుకుంటున్నాం కానీ ఉచితంగా వచ్చిన రక్షణ మాత్రం నేలపాలు చేసి తొక్కుతున్న వారం మనం.
కాస్ట్లీ ఉచితాన్ని వదిలిపెట్టి చాలా కాలమైంది. పనికి మాలిన ఉచితాలు అమ్మడబడి తిరిగే కాలం మనకు వచ్చింది ఇప్పుడు. దావీదు ఆ మాట వినగానే రోషం కలిగి, ఏం కలిగి చెప్పండి ఈ మాట అందరూ కూడా. నిద్రపోతున్న గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ ధ్యానం అట్లున్నది. దావీదు అక్కడ నిలవబడి అది పెట్టి వాళ్ళని మాట్లాడుతూ ఉండగానే, రాయ్ మీరు పనికి మళ్ళీ అంటే రకరకాలుగా, నేను అక్కడ లేదు కానీ నేను నా వ్యాఖ్యానంగా ఒక మాట చెప్తున్నాను. అంటే కల్పించొద్దని యాడో చేయొద్దని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాను, నేను కాదనట్లేదు. కానీ భయం భక్తి లేనోడికి నోరు అదుపులో ఉంటుందా? మాట్లాడరా అడుగుతారో. భయం భక్తిలో నోరు అదుపులో ఉంటుందా? మాటకు అదుపు ఉంటుందా? నాలిక అదుపు ఉంటుందా? నోటికి వచ్చేది ఏమైనా ఉంటుందా? అసలు చాలామంది, నేను చాలా చోట్ల విన్నా, అయ్యగారులు అమ్మగారులు విశ్వాసులు అందరూ కూడా బైబిల్ పక్కన పెడితే నా అంతా, నేను అంటాను బైబిల్ పక్కన పెట్టే కాడికి నువ్వెందుకు నేనెందుకు? మరి దావీదుకి ఎందుకంత రోషం కలిగిందంటే, ఆయన కానీ ఆయన ఇంటి వారిని కానీ పక్కింటోడు కానీ వాళ్ళని వీళ్ళని రాజుని ఎవరిని మాట్లాడలేదు, కానీ ఆయన సేవిస్తున్న దేవుని నామమును దేవుణ్ణి మాట్లాడుతూ ఉండగా తిరస్కరించాడు. అనగానే రోషం పుట్టే, రాయ్ నువ్వు ఎవడివైనా కావచ్చు, ఎంత గొప్పోడివైనా కావచ్చు, నిన్ను చంపేది మాత్రం నేనని ఎదురు నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడున్న సంఘాల్లో అది చల్లారిపోయిన కాలం ఎక్కువయింది. ఎందుకంటే మనకు ఏదేమైనా దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. నిజమే, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేసే యుద్ధాలు ఉన్నాయి. కానీ యోబు గ్రంథములు అంటాడు, ఆయన నా వేళ్లకు యుద్ధములు నేర్పెను, ఆయన నాకు యుద్ధము చేయుట పోరాడుట నేర్పెను. అంటే దేనితో పోరాడేది? అంధకార లోక సంబంధులతో కాదట, అంధకార వాయుమండల శక్తులతో మనం పోరాడుతున్నాం గనక మనము రోషం కలిగి నిలబడాలి. ఎందుకంటే మనము పోరాడేది వాయుమండల దురాత్మ శక్తులతోనే, కానీ అది వ్యక్తుల ద్వారా మన ఎదుట నిలబడ్డప్పుడు మనం ఆత్మ సంబంధులముగా వాడి కాడిని విరగొట్టగలగాలి, వాడి కార్యాలు తుత్తునీలుగా చేయగలగాలి, వాడి కార్యాలకు ఎదురొడ్డి నిలబడాలి, మారాలి. మారాలి అంటే ఏ ప్రార్థన 10 నిమిషాలు ప్రార్థన, 5 నిమిషాలు ప్రార్థన, అర్ధగంట ప్రార్థన, 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు, ఆదివారం ప్రార్థన, లేదా మరి బుధవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, ఈ ప్రార్థనలు ఈ జీవితం కలిగి మనము దేవుని మందిరానికి వస్తే మనము రోషం కలిగి భారం కలిగి వాడి కార్యాలకు అడ్డుగా నిలబడగలుగుతామా? నిలబడలే. అందుకే ఒక కాడికి వచ్చేసరికల్లా దెయ్యాన్ని వదిలిపెట్టాలని వదిలిపెడతామంటే అదంటది ఏమంటుంది దెయ్యం? హలో హలో నువ్వు మమ్మనే తర్వాతలే, కానీ అసలు నువ్వు ఎవడువా అందాను లేదా అయ్యగారు? అన్నదానం లేదా? ఏమంది? నువ్వెవడు? పౌలుని ఎరుగుదును, యేసుని ఎరుగుదును. పౌలుని ఎరుగుదును, యేసును ఎరుగుదును, కానీ నువ్వెవడు? కొత్తగా చూస్తున్నాను నాకెళ్ళి. మరి అయ్యగారు లేదా బైబిల్లో? ఉందా లేదా? అయ్యగారులు అయ్యా ఉందా? ఉంది. దెయ్యం చెప్పిన మాట అది, స్పష్టంగా చెప్పాడు. యేసుని ఎరుగుదును, పౌలు గారిని ఎరుగుదును, నువ్వెవ్వడో నాకు తెలియదు పోతలబా. నేను ఒక మాట చెప్తా ఇక్కడ, గుర్తుపెట్టుకో బిడ్డ. నీవు రోషం కలిగిన క్రైస్తవుడిగా ఉంటే నువ్వు ఎవడికి తెలిసినా తెలియకపోయినా, నీ గల్లీలో నాయకులకు తెలిసినా తెలియకపోయినా, నీ వీధిలో నీ ఊర్లో గొప్పాళ్ళకు తెలిసినా తెలియకపోయినా, నువ్వు రోషం కలిగిన వాడివైతే యేసుకు తెలుస్తావు, తర్వాత సైతానికి గడి కూడా తెలుస్తావు. ఆమేనా? సైతానికి తెలుసు అంటే ఆమెనట్టువేందమ్మా? ఏసై తెలుసు అంటే ఆమెనట్టు గొడవ లేదు. సైతానికి తెలుసు అంటే ఎట్టా తెలిస్తే? ఎందుకు తెలుస్తుంది సైతానికి అంటే, నువ్వెక్కడ వాడి తంత్రములు ఎరిగిన వాడివి, ఎరిగిన దానివి గనక వాడిని కొలుస్తావని నిన్ను కంట చూస్తూ ఉంటాడు. కానీ క్రైస్తవ లోకానికి, సంఘానికి అర్థం కాని విషయం ఏంటంటే, చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే రోషం తక్కువ మాటలు అయ్యే. ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్న కానీ బాధలు ఉన్న చూసారా? బాధలు, ఇవి మీ బాధలు వస్తున్నాయి. అసలు
కానీ చాలామంది ఇప్పటికే మన గుండెల్లో మన హృదయాల్లో పోసిన బోధ ఏంటి తెలుసా? దేవుణ్ణి నమ్ముకుంటే నీకు కలిసి వస్తుంది, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, మేలు జరుగుతుంది, అద్భుతం జరిగిద్ది, ఆశ్చర్యం జరిగి, స్వస్థ జరిగింది, ఇవన్నీ జరుగుతాయి. నేను అంటాను ఇవన్నీ భూ సంబంధమైనవి. నీకు ఏం జరిగినా జరగకపోయినా, ఏం వచ్చినా రాకపోయినా, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు శ్రమ రావట తథ్యం. ఇప్పుడు ఒక్కళ్ళు ఆమెనల్లా తథ్యమా కాదా? అది బైబిల్లో రాసి ఉన్న మాటే కదండి. వస్తాయి, రావని చెప్పటం అబద్ధం. బాగా ప్రార్థన చేయి, బాగా వాక్యం చదువు, బాగా దేవుడితో సావాసం చేయి, సువార్త చేయి, అనేకుల్ని దేవుని ఎదురు నడిపించడానికి ప్రయత్నం చేయి. నిన్ను మామూలుగా ఊరుకొనిస్తుందా? అడదొత్తారు, ఊరుకొనిస్తుందా? ఊరుకొని ఇది గలిబిలి చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. అందుకే అంటున్నాను, మన లోపల రోషం తగ్గితే మనం వాడికి బానిసలు అయిపోతాం. రోషం పెరిగితే దావీదులాగా ఎదురుబడి నిలబడగలుగుతాము, దావీదులాగా యుద్ధం చేయగలుగుతాం, దావీదులాగా నేల కోల్చగలుగుతాం, దావీదులాగా వాడిని మన కాళ్ళ కింద చితక తొక్కగలుగుతాం. అప్పుడే మనము, మన పరిచర్లు, సంఘములు, సేవలు, గ్రామములు విస్తరించబడతా ఉంటాయి. దేవుని రాజ్యము గొప్ప చేయబడతా ఉంటుంది. దేవుని ప్రజలు మహిమపరచబడతా ఉంటారు. దేవుని రాజ్యము గొప్ప అనగా దేవుని నామము మహిమకరముగా అనేక చోట్ల ప్రచురించబడుతుంది. బైబిల్లో ఒక మాట ఉంది, నన్ను గణపరచు వారిని ఎవరు గణపరుస్తారు అంటే రోషం గల్లోళ్ళు ఆయన ఎప్పుడు గణపరుస్తూ ఉంటారు. ఉందా మరి? మన రోషాలు దేంట్లో లేవు? ఉన్నాయి, చాలా రోషాలు ఉన్నాయి. ఒక మాట చెప్తా వినండి చాలా జాగ్రత్తగా. మనకి చాలా పండగలు తక్కువ గనక వచ్చేది ఒకే ఒక పండగ గనక ఏందది? కిస్మిస్ కదా. అది రాగలు ఏం చేస్తాం? ఇంట్లో ఎంతటికైనా సరే ఇగో ఏమండి మరి అండే అని పిలుస్తారో, ఇగో అని పిలుస్తారో, ఒరే అని పిలుస్తారో, అరే అని పిలుస్తారో. క్రైస్తవ లోకంలో అన్నీ ఉన్నాయి, అన్నీ విని విని చెవులు సిల్లులు పడతా ఉన్నాయి. భర్తను పట్టుకొని భార్య ఏమంటదో తెలియదు, భార్యను పట్టుకొని భర్త ఏమంటాడో తెలియదు. అవునా కాదా? వీళ్ళందరూ భక్తులే రే అని మాట్లాడతారు. మరి ఈ భక్తులందరినీ యేసుబాబు తీసుకుంటే సంతోషమే, తీసుకోకపోతే మరి ఉంటుంది హల్లెలూయా స్తోత్రం. నోరండి, అదే చెప్తున్నా, నోరు రోషంగల్లోడి నోరు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎట్లా పడితే అట్లా మాట్లాడటానికి నోరు విప్పడు. ఎందుకంటే దేవుని ఆత్మవన్నీ ఏలుబడి చేస్తూ ఉంటుంది. దేవుని మనస్సు వాడిలో ఉంటుంది. దేవుని ఆత్మ సంబంధమైన ఆలోచనలు అన్నీ ఏలుబడి చేస్తూ ఉంటాయి కనుక ఖచ్చితంగా వారు మాట్లాడేది, చూసేది, తలంచేది ఏం చేసిన దైవికమైన ఆలోచన శైలి అయి ఉంటుంది. ఇప్పుడు మనకి పండగ రాగాలనే ఏంటే రాక వచ్చింది పండగ కొనా కొంటాలే అమ్మా. మరి 500 ఏమన్నా 500 ఉన్నాయా? మీ అమ్మ వస్తే మొన్న 2000 పెట్టి చీర కొన్న పనికి మళ్ళీ కొనా. నేనేమంటానంటే ఇవన్నీ మీకు సిల్లీగా నవ్వుతగా కనబడుతున్నాయి, కానీ మనము లోకుల వలె బ్రతుకుతున్నాము గనుకే మన జీవితము లోకుల మధ్యలో హేళన చేయబడుతుంది. మనము రోషము గల వారమైతే దేవుడు మనలను, మన తలను పైకెత్తుతాడా? ఎక్కడ తలదించుకునే వారంగా ఉండం, ఎక్కడ ఓడిపోయిన వారంగా ఉండం, ఎక్కడ అవమానించబడిన వారంగా ఉండం, ఎక్కడ సిగ్గుపరచబడిన వారంగా ఉండం, ఎక్కడ హేళనకరంగా ఉండం. గల కారణం ఏంటంటే మన లోపల దైవికమైన రోషం ఉండాలి. లోక సంబంధమైన రోషాలు, కోపాలు, తాపాలు, కక్షలు, పోర్చేలు, ఇమతాలు, భేదాలు ఇవన్నీ మనల్ని నాశనం చేసేవే, మన భక్తిని నాశనం చేసేవే, మన పరిస్థితులను నాశనం చేసేవే, మనం పచ్చగా ఉంటున్న కుటుంబాలని పాడు చేసేవే. కానీ ఒకవేళ దైవికమైన రోషం అనేది మన లోపల ఉంటే మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు దిగి వస్తాడు. మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు కలగ చేసుకుంటాడు. దేవుడే కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేస్తాడండి. మన కోసం దేవుడు కలగ చేసుకుంటాడు. ఎందుకంటే రోషం తక్కువ బ్రతికిన దావీదు, రోషం తక్కువ బ్రతుకు దావీదులో లేదు గనక, రోషం తక్కువైన బ్రతుకు జీవితము దావీదులో కనబడలేదు గనక, అందుకే గొల్యాతు ఎదుట దావీదు నిలబడగాలే దావీదు అంటున్న మాట ఏమంటున్నాడు? యుద్ధము చెప్పాలి, యుద్ధము. నేనేమంటానంటే యుద్ధం చేసింది ఎవరు? అడగొస్తారేమ్మా. యుద్ధం చేసింది ఎవరు? దావీదు. యుద్ధంలో నిలబడింది ఎవరు? యుద్ధంలో కత్తి తీసుకొని, రాయి తీసుకొని కొట్టింది ఎవరు? మరి దావీదు పలికిన మాట ఏంటి? నేను చెప్పనా, రోషంగల్లోడు నిలవబడితే చాలు యుద్ధం ఆయన చేయటం మొదలు పెడతాడా? రోషం రావాలండి. క్రైస్తవ లోకంలో లేనిదో రోషం తక్కువ.
అత్త తిడితేనో కొడితేనో అరితేనో మాట్లాడు కోడలో కూతురో ఇక బిడ్డ అల్లుడు బావలు బామ్మర్దులు తోటి కోడలు తోడల్లుడు ఈ ఏదో తోడేళ్ళు అడేళ్ళు అన్నీ ఏదో రకరకాలు ఉన్నాయి లోకంలో, ఎన్నేదో చచ్చినాయి. అవన్నీ పట్టుకొని ఆలాడబడుకుంటా పోతే నువ్వు దైవికమైన సంబంధిగా నిలబడలేవు, దేవుని చిత్తం చేసేవాడిగా నిలబడలేవు. దేవుని ఆశయాలు, దేవుని కోరికలు, దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము నెరవేర్చుటకు నీకే అవి గుదిబండలుగా మారుతాయి. వాటిని జయించేవాడిగా నీవు నిలవబడే గడియ కావాలి. అది కావాలంటే నీ జీవితం దేవుని చేతిలోనికి రావాలి. దావీదును అందరూ తునీకరించారు, దావీదును అందరూ వద్దనుకున్నారు, దావీదును అందరూ వదిలేశారు. సమూయేలు వచ్చి అడిగినప్పుడు దావీదుని గురించి చెప్పాడా తండ్రి? పెద్దోడు, చిన్నోడు, రెండోడు, మూడోడు, నాలుగోడు, 7 వచ్చారు, ఎవడు కాదన్నాడు. ఇప్పుడు సమూయేలుకి అర్థమైంది, ఏమయ్యా ఇల్లే ఉన్నారు, ఇంకేమైనా ఉన్నారు రమణో అంటే, అమ్మా మీకు తెలిసిన విషయమే కనుక త్వరగా చెప్తున్నాను అంటే, కడవటి వాడు ఉన్నాడయ్యా, వాడు గొర్రెలు కాసుకునేవాడు, ఆయన రమ్మని. అసలు విచిత్రం చెప్పనా, ఆయన వస్తూ ఉండగానే దేవుడు ఆయన గురించి మాట్లాడుతున్నాడట. ఎవడు దేవుని కొరకు రోషము కలిగి ఉంటాడో వారి కొరకు దేవుడు ప్రజలతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు. వారి కొరకు దేవుడు అనేకుల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. దావీదు వస్తూ ఉంటే దావీదు గురించి సమూయేలుకు ముందుగానే తెలియజేసేశాడు. నేను అడుగుతున్న మాట, దేవుడు నీ గురించి ఏమైనా బయలుపరుస్తున్నాడా, మాట్లాడుతున్నాడా, తెలియజేస్తున్నాడా? అమ్మా తెలియజేస్తున్నాడా? ఆనాటి ప్రవక్తలైతే యథార్థంగా నమ్మకముగా వారు కనులు మూసి దేవుడు మాట్లాడిన నిక్కచ్చైన నిర్ణయం, సరైన మాట తెలియజేశారు. ఈనాటి కాలంలో ఏమేమి మాట్లాడుతున్నారో మీరే ఎరగాలి. చాలా క్రైస్తవ, నన్ను క్షమించాలి, మన్నించాలి, అది ఎవరిని బాధించినా ఇబ్బంది పెట్టినా ప్రతి సంఘములో మాట్లాడి నేను చెప్పే మాటే, చాలామంది దేనికి బానిసలైపోతున్నారు, దేనికి ఎక్కువగా మక్కువ చూపి దాన్నే భక్తి అని అలవాటు చేసుకుంటున్నారంటే, నా గురించి ఏమైనా చెప్పాడా చెప్పు, నా గురించి ఏమైనా మాట్లాడా చెప్పు, లేకపోతే నా జీవితం ఏంటి చెప్పు అని మాట్లాడుతున్నారు. నేను అంటాను, ఇట్లా మాట్లాడి చెప్పటం అనేది అది నువ్వు అడిగితే చెప్పేది కాదు, నువ్వు కోరుకుంటే చెప్పేది కాదు. ఒకవేళ నీకు నిశ్చయంగా అవసరమైతే అది ఏ సేవకున్నో, సేవకురాలనో, దైవజనున్నో, లేకపోతే సంఘ పెద్దలను ఎవరినో నిలబెట్టి దేవుడు మాట్లాడిస్తాడా? నేను మాట అడుగుతా, ఆ దేవుడు ఎదురుగా ఉన్నాడని ఎవరికి అర్థమైంది? మనిషికి అర్థమైందా, జంతువుకి అర్థమైందా? జంతువుకి అర్థమైంది, మనిషికి మాత్రం దాన్ని కొడతామంటే ఎందుకు కొడుతున్నావా ఎదురుగా? క్రైస్తవ లోకం విడిపోతుంది. మీకు అర్థం అవ్వాలి, చాలా జాగ్రత్తగా అర్థం అవ్వాలి. ఈ రోజుల్లో రకరకాల పరిస్థితులు చూడండి. సరిగ్గా ముఖం మీద వాక్యం చెప్పే సంఘాలు తక్కువ ఉంటాయి, ఇక మిగతా సంఘాలన్నీ కోకొలలుగా ఉంటాయి. నేను అడుగుతున్నా ఒక మాట, ఒకవేళ నీ కడుపుల నొప్పి నువ్వు పోకపోతే పరలోకం పోవా? చెప్పాలి సమాధానం గట్టిగా. పోతావా పోవా? ఏమా పోతావా పోవా? ఖచ్చితంగా పోతావు. కానీ పాపం ఉంటే ఆడబోతావు, ఆగిపోతావు. నువ్వు మొదట తీసుకోవాల్సింది పాపం తీసివేసుకోవాలి. నేనేం చెప్పను తెలుసా, ఇందా ఈ అయ్యగారు ఇద్దరు కలిసి సమయం లేదని జస్ట్ సింపుల్గా ఒక 5 నిమిషాలు చేసి వదిలేశారు. అసలు ఒక అర్ధగంట, పావు గంట లేదా 30 గంట ఆరాధన చేసేటట్టు తెలుసా. నీ లోపల ఉన్న దెయ్యము, కార్యము, లేకపోతే పాపము, నీ లోపల ఉన్నటువంటి రోగము, కష్టము, లేకపోతే నువ్వు అనుకున్నది ఏదైనా ప్రతి ఒక్కటి దేవుని ఆత్మ మన మధ్యలో అల్లాడుతూ ఉంటే అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఆరాధన ఎందుకు చేస్తున్నామంటే మనని ఖాళీ చేసుకొని ఆయన్ని నింపుకోబోతా ఉన్నాం, మనని ఖాళీ చేసుకొని ఆయన నింపుకుంటా ఉన్నాం, మనని ఖాళీ చేసి ఆయన నింపుకుంటా ఉన్నాం. కనుక మన లోక సంబంధమైన లోకనాథుడు ఎవడున్నా ఏదున్నా అవన్నీ ఖాళీ చేయబడి దేవుని ఆత్మ నీలోనికి సంపూర్ణము చేయబడుతుంది. దేవుని మహిమగల ఆ సన్నిధిని లోపలికి వస్తుంది. ఆయన సన్నిధిని లోపలికి వస్తే ఏమవుతావు? నువ్వు దహించబడతావు, కాల్చబడతావు. నీ లోపల ఉన్న కాలిపోతాయి, నువ్వు పరలోక సంబంధిగా మారిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ దావీదు దేవుని ఎదుట నిలవబడిన వాడై యుద్ధము యెహోవాదని పలికాడు. ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో, ఎవరైతే ఎంత కష్టమైన బాధైన, మరణమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, వ్యాధనైనా, అది మరి ఏదైనా
దాన్ని లెక్క చేయకోకుండా నాకు దేవుని రాజ్యము దేవుడు తప్ప వేరొకటి కాదు అని ఎవరు తీర్మానంలోకి వచ్చి, ఎవరు వాక్యం మీద తన జీవితాన్ని కట్టుకొని వాక్యానుసారంగా జీవించడానికి కోరుకుంటారో, ఇష్టపడతారో, నీ వాక్యమే నన్ను బ్రతికించను, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నాకు జీవ మార్గము, నీ వాక్యమే జుంటు తేనె ధరల కన్నా మధురమైంది, నీ వాక్యమే నాకు వెలుగై ఉంది అని ఎవరు వాక్యం మీద ప్రామాణికంగా చేయబడి జీవితము కట్టబడి వారి జీవితము జీవిస్తూ ఉంటారో, అట్టి వారు ఎట్టుంటారో తెలుసా? భూమిని తలకిందులు చేసేవారిగా మారతారట, భూమి మీద ఎవడినైనా ఎదిరించేవారిగా మారతారట, భూమి మీద వాడి కార్యములు తుత్తునీలుగా చేసే బలవంతమైన శక్తివంతమైన అభిషక్తులుగా మార్చబడతారు. అలా మార్చబడాలి అంటే నీ లోపల దైవ సంబంధమైన రోషం ఎక్కువ అవ్వాలి. ఆమేన్. ఉందా రోషం? దావీదు నిలబడి ఆ మాట వినగల రోషం వచ్చిందండి. కాదు, ఎదురుగా నిలబడ్డాడు. నిలబడితే వాడు అంటాడు, ఎరా ఏంటి కుక్కను అనుకున్నావా? విచిత్రం ఏంటంటే నిలవబడ్డోడు పిల్లగాడు అనుకుంటున్నాడు, కానీ అసలు వాడికి కనపడలేదు. ఎవరున్నారు ఆయన ఎదుట? మన రక్షకుడైన వాడు ఎదుట నిలవబడి ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, రోగాలు, శ్రమలు వచ్చినప్పుడు అనుకుంటారు, మాకెవ్వరున్నారయ్యా? ఎవ్వరు లేరు. ఎవరున్నారు? ఎవ్వరు లేరు. ఒకటే ఏడుపు, ఒకటే మొత్తుకోవటం. ఒకవేళ పాపం పాస్టర్ ఎక్కడైనా సేవ లేట్ అయ్యి వీళ్ళు రావటం లేట్ అయింది అనుకో, ఇక చచ్చిందే గొర్రె. పాస్టర్ గారు రాలేదు, పాస్టర్ అమ్మ రాలేదు, ఎవడు రాలేదు, మమ్మల్ని ఎవడు పట్టించుకోడు, మేము ఇంతే, మేము సంఘానికి అది చేసాం, మేము ఇది చేసాం. ఎవడి కోసం చేసావా నువ్వు? ఎవడి కోసం చేసావు? ఎవడి కోసం చేసావా? మాట్లాడరాడు చూతరే. దేవుని కొరకు చేశారు. ఎవరి కోసం చేశారు? దేవుని కొరకు చేశారు. అయ్యగారు అమ్మగారు మొహం చూసి చెప్తే నీకేమి రాదు. దేవుడు ఉన్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడే వారితో ఉన్నాడని చేస్తే నీకు అన్నీ దీవినే. మరి ఇప్పుడు ఎందుకే వాళ్ళు మామూలు మంచి పాట పాడారు, దైవజనులు రాసిన పాట కనుక సూపర్ ఉంది. కానీ కొంతమంది పాడుతూ ఉంటారు, ఎవరు లేక ఒంటరి అంటే ఈ పాటకాలు మొత్తం విడిచెట్టు కాదా? లేదు, ఇంకో పాట ఉంది, ఏమిది? నీవు లేకుండా అంటే ఇక కేకలు, బొబ్బలు, ఏడుపులు, ఒకటే గొడవ. ఎవరు లేకుండా నీ భర్త ఏమైంది నీకు? నీ భార్య ఏమైంది నీకు? నీ పిల్లలు ఏమయ్యారు నీకు? ఎవరు లేకుండా అనాథలు అయిపోయినవా? హలో, ఎవరు లేకుండా అనాథలు అయిపోయినవా? పొద్దు గూగుల్ ఇదో గొడవ అయిపోయిందండి. నేనేమంటానంటే ఒక్కడే దావీదు, కానీ ఎప్పుడు ఒక్కడిగా నిలబడలేదు. దావీదుతో దేవుడు నిలబడ్డాడా? ఎవరు దేవుని శైలిలో, జీవన శైలిలో, దైవిక శైలిలోకి వస్తారో వారిని ఎప్పుడు, ఎన్నడూ, ఏ క్షణము, రెప్పపాటైనా దేవుడు విడిచిపెట్టడు. నువ్వు రాసి పెట్టుకో. కొంత సమయంలో మౌనంగా ఉంటాడు, నీకు పాఠం నేర్పటానికో, నీకు సొంత బలం ఇవ్వటానికో, నీవు గెలవటానికో. కొన్ని విపత్తులు, పరిస్థితులు ఎందుకు ఏర్పరచబడుతున్నాయి అంటే నీకు బుద్ధి జ్ఞానం తెలియజేయటానికి, నిన్ను మార్చటానికి, నిన్ను లోకములో నుంచి విడిపించటానికి. నీ లోపల చిల్పచిత్త కార్యాలు కొన్ని ఉంటాయి గనక వాటిని విర్రగొడటానికి నీకు ముళ్ళును తయారు చేసి నీ ఎదుట పెడితే దాన్ని గ్రహించిన నీవు, ప్రభువా నేను నీ చేతిలో ఉన్నానయ్యా, నీ ఇష్టం అని చెప్పగలవారేమో? చెప్పగలుగుతావా? నీకు వస్తున్న పరిస్థితులను చూసే, ప్రభువా నా పరిస్థితి ఇది కదా, ఒకవేళ నీ సెలవైందేమో. నేను అంటాను, దేవుని సెలవు లేకుండా ఏదైనా వస్తుందా? ఏదైనా దేవుని ఆజ్ఞ లేకుండా ఏదైనా దెయ్యం ఏదైనా పెడుతుందా? మనం చాలామంది మాట్లాడే మాట్లాడిందంటే ఇది దెయ్యం పెట్టింది. నేను అంటాను, దెయ్యం ఎందుకు పెడుతుంది అసలు నీకు? కొంతమంది మాట్లాడుతున్న మాట చూసినవా? మనం దేవుని కార్యం పెడితే దెయ్యం వానబడిచిందంటే అసలు దెయ్యానికి వానబడే స్థాయి ఉందా? పడిచే స్థాయి ఉందా? శక్తి ఉందా? దేవుని సెలవు లేకుండా ఆకాశం తెరవబడుతుందా? మాట్లాడని అడుగుతారా? ఉందా? మరి వాడి మీద నెపమేస్తారే. నేను చెప్తా ఒకటే ఒక మాట, బైబిల్ వాక్యానుసారంగా చెప్తా. ఒకటి, నీ లోపల లోపం ఉండాలి, లేదా నువ్వు దేవుడికి ఇష్టం ఉండాలి. ఎందుకనంటే నువ్వు లోపం ఉంటే కష్టపడతా ఉంటావు, దేవుడు నిన్ను శ్రమ పెడతా ఉంటాడు, పరీక్ష పెడతా ఉంటాడు. ఒకవేళ నువ్వు దేవుడికి ఇష్టమైతే నిన్ను శ్రమ పెట్టడం మొదలు పెడతా ఉంటాడు, నిన్ను నలపటం మొదలు పెడతా ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో పనికొచ్చే సువర్ణమైనటువంటి మహిమ గల పాత్రగా మార్చబడాలి. దావీదు చేతిలోనికి రాయి రావాలి అంటే అది నీళ్ల తెప్పలు కొట్టబడి 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 అది తయారు చేయబడిన ఆయుధమైంది కనుక దావీదు గొల్యాతును పడగొట్టాడు. నీవు శ్రమలలో శ్రమలలో శ్రమలలో
కష్టాల్లో శ్రమలలో వెళ్ళిపోతున్నావంటే దేవుడికి ఇష్టమైన వ్యక్తివి, ఇష్టమైన స్త్రీవి, పురుషుడివి గనక దేవుడు నిన్ను ప్రతి దినము ఆయనకి ఇష్టమైన పాత్రగా మలుచుటకు అనేకమైనవి నీ ఎదుట పెడతా ఉంటే నువ్వు మాత్రం ప్రభువా ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా, ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నా, ఈ గొడవలు తట్టుకోలేకపోతున్నా, ఈ ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నా. తట్టుకోమాక మరి, ఎవడు తట్టుకోమన్నా నేను? వెళ్ళిపో. హలో చెప్పండి గట్టిగా. తట్టుకోలేకపోతున్నా, చేయలేకపోతున్నా. నేను అంటాను ఆయన కల్వరి సిలువ మోయలేని సిలువ. నువ్వు మోయగలుగుతావా? మాట్లాడరు. నువ్వు సిలువే మోయలేకపోతున్నావు. మరి పాపం ఈ భారం తట్టుకోలేకపోతున్నా అసలు. అయ్యో అమ్మో. చాలామంది పాస్టర్లకి ఏమంటారంటే, పాస్టర్ గారు మా ఆయన కోసం ప్రార్థన చేయండి. ఏం చేస్తాం, ఆయన ఎవడు చెప్పినా మారడు. పాస్టర్ గారు చెప్పినా మాట, పాస్టర్ అమ్మ చెప్పినా మారదా, వాక్యం చెప్పినా మారడా? మరిగా మారడాన్ని నువ్వే విశ్వసించాక ఆయన ఎట్ట మారతాడు? ఆ నోరా ఏంది అసలు? అది ఎట్టబడితే విశ్వాసం లేని, మీరు ఏమని అనుకోండి, బాధపడి నేను ఏమనంటే, నువ్వు విశ్వాసము లేని పలుకులు ఎక్కడ మాట్లాడకూడదు. విశ్వాసం, నీ మాటలు ప్రతిదీ దేవుడు వింటున్నాడు. విండా ఆడ చూస్తారా మాట్లాడండి గట్టిగా. ఆడ చూస్తారా చూడ్డా విండా. నేను అంటాను, ఎవడు మాట్లాడినా విన్నా వినకపోయినా ఇద్దరు సేవకులు, ఇద్దరు విశ్వాసులు, ఇద్దరు మాట్లాడుతూ ఉంటే వారు మాట్లాడుతూ ఉండగా ఆయన వింటూ ఆలకిస్తూ ఉంటాడట. ఎందుకంటే ఒకటి నీ ఎదుట పెట్టి రేపు లెక్క చెప్పే గడియ ఒకటి వస్తుంది. ప్రభా సారీ ప్రభా, నువ్వు వింటావని అస్సలు అనుకోలే, నువ్వు వింటావంటే అసలు మాట్లాడుకునే ఉండేదాన్ని కదా. మరి చెప్తారు మరి అన్నీ. నువ్వు వినవనుకున్నానే అసలు. ఆయనకేం పని ఉంది? నీ మీదేగా పని. అవునా కదా? తన బిడ్డల కొరకే కదా ఆయన ఉన్నది, ఇంకా దేని కొరకు ఉన్నాడా? కనుక దేవుడు దావీదు ఎదుట నిలవబడి, అందుకే దావీదు అన్న పలికిన మాట ఏమన్నాడు? ఆయన చెప్పండి ఏమన్నాడు దావీదు పలికిన మాట? యుద్ధము. చెప్పండి, అందరూ చెప్పాలి ఈ మాట, యుద్ధము అన్నాడు. మరి ఏమన్నాడు? చేతులు కట్టుకొని కూర్చున్నాడా? ఆయన చూసుకుంటాడులే, కానీ చేతులు కట్టుకొని ఆయన చూసుకుంటాడులే, కూర్చో అన్నాడా? ఏమన్నాడు? నేను వేస్తా. మరి ఏం చేశాడు? రోషం గల్లోడు పని చేస్తాడు. చెప్పండి ఏం చేస్తాడు? ఏం పని చేస్తాడు? దేవుని కొరకు పని చేస్తాడు. ఎవరి కొరకు పని చేస్తాడమ్మా? చెప్పు ఎవరి కొరకు పని చేస్తాడు? ఎవరి కొరకు పని చేస్తాడు? చెప్పారుగా, అందరు చెప్పారుగా. దాదాపు మందిరం ఈ పరిచయం స్టార్ట్ అయిన కానీ ఉన్నోళ్ళు ఉంటారుగా. ఎంతమందిని మందిరానికి కోసం పట్టుకొచ్చావు? నీ కుటుంబంతో నువ్వు మందిరానికి వస్తున్నావా? నీ భర్త వస్తుండా? నీ పిల్లలు వస్తారా? మళ్ళీ మందిరంలో పాస్టర్ గారు ఏం చేస్తారు పాపం? చెప్పాలి. మరి చెప్పకపోతే మొహం మాడుతుంది, అదొక బాధ. కోపం వస్తుందని అదొక బాధ. ఎందుకంటే అందరినీ భరించాలిగా, అన్నీ మింగాలిగా, అన్నీ కక్కాలిగా. మరి అన్నీ దాచుకోవాలి. కక్కాలంటే లోపలికి, బయటికి కాదు. అన్నీ భరించి మరి పలానా సిస్టర్ గారు ఒకటే వస్తుంది. ఇన్ని సంవత్సరాలు బెదర్ రానే రాడు. సిస్టర్ గారే వస్తుంది, పిల్లలు అసలే రారు. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం ఎన్నేళ్ల విశ్వాసులం అన్నటువంటి ఎక్స్పీరియన్స్ అని మాట్లాడుకోవటం కంటే మన ఎక్స్పీరియన్స్ మన మందిరానికి ఏం తెచ్చి పెడతా ఉంది. నేను ఒక మాట అంటాను, అసలు కేవలం భోజనం ఇచ్చి వాళ్ళ సమాచారం ఏందో తెలుసుకొని రారని పంపించినోడట 40 దినాలు కూడా యుద్ధం చేయనటువంటి ఒకే ఒక్కడు, ఒక పిల్లవాడు, ఎవడికి అనామకుడిగా లెక్కలో లేడు. అసలు వాళ్ళు అన్నాడు, ఏం పని ఇక్కడ నీకు, ఎలా అవుతాకే అని చెప్పి పంపించేసిన వాడు. అసలు ఆయన యుద్ధానికి పనికిరాడు, కొడుగ్గా పనికిరాడు, అసలు ఎవరికి ఎన్నికే లేడు. అలాంటి వ్యక్తి భోజనం ఇవ్వటానికి వచ్చినాడు. ఆ మాట విని రోషం కలిగి, రోషం తెచ్చుకొని, దైవికమైన రోషం ఎవరిలో ఉంటుందో వారు దేవుని కొరకు యుద్ధాలు చేస్తారు. వారు యుద్ధాలు చేస్తే ఎట్లుంటుందో తెలుసా? ఒక్కడి యుద్ధము వేల లక్షల ప్రజలకు క్షేమమును, నెమ్మది, ఆ జీవితాల్లో ఆనందకరమైన గడియలు కలగజేసేవారిగా మారుతూ ఉంటాయి. ఒక్కడి యుద్ధం గుండె మీద చెయ్యేసుకొని పడుకునేలాగా చేస్తుందండి. ఒక్కడి యుద్ధం. అవునా కదా? దావీదు ఒక్కడి యుద్ధం చేయకపోతే, వాళ్ళు గెలవకపోతే ఏం చేసేవాళ్ళు? వీళ్ళందరూ బానిసలుగా మారేవాడు కదా. వెట్టి చాకిరి మరి అప్పటికే 430 సంవత్సరాలు, ఆ తర్వాత 70 సంవత్సరాలు వీరు వెట్టి చాకిరి చేసుకుంటూ ఏడుస్తూ వచ్చారు.
లెక్కలో లేనివాడు లెక్కకు తీసుకురాబడి ఒక్కడు నిలవబడి వాడిని పడగొట్టి అవతల బారేశాడు. గట్టిగా చేతి దేవుడికి స్తోత్రం చెప్ప. నువ్వు ఎవరిని పడగొట్టావు? పడగొట్టడం అంటే మనుషుల్ని కాదమ్మా, అమ్మా మనుషుల్ని కాదు. చాలామందికి తెలిసింది ఏంటంటే మనుషుల్ని పడగొట్టడం, ఇల్లు పడగొట్టడం, కాపురాలు కోల్చడం, రకరకాలుగా తెలుస్తూ ఉంటాయి. మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, వింటారు, అన్నీ చేస్తారు. మళ్ళీ ఎవరికైనా నేను ఏమంటానంటే అసలు క్రైస్తవునికి ఉండవలసిన ప్రాముఖ్యమైన అమ్మా మంచిగా నవ్వుకుంటున్నారు బిడ్డలు ఇద్దరు పాపం. నవ్వుకోండి అమ్మ కాసేపు బాగుతా. మైక్ ఇచ్చానా? మందిరానికి వచ్చిన వారందరూ కూడా మందిరానికి వచ్చే మనము ఎట్లుండాలి? నువ్వు నిజంగా దేవుని శైలి నీకు అర్థమైతే, దేవుని శైలిలోనికి నువ్వు మారాలనుకుంటే గనక నీ తోటి సహోదరి యొక్క లోపము ఎరిగితే నువ్వు కడుపులో పెట్టుకొని కన్నీటితో యేసయ్య పాదాల చెంతకు చేరాలి. ఒక్కళ్ళు ఇద్దరు ఆమెనన్నారు, మిగతా వాళ్ళందరూ ప్రేక్షకులు అయ్యారు. కడుపులో పెట్టుకునే వాళ్ళు ఎంతమంది? నేను ఒక మాట అంటాను, పాస్టర్ అమ్మ గారు మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు కడుపులో పెట్టుకుని ఉంటారు? వాళ్ళు ఏదైనా తెలిసిందనుకో ఈ పాటికల్లా ఊరు సాటించేవాళ్ళు బోల్డ్ మంది కాదా? చూస్తారా మాట్లాడనే, అవునా కాదా? మీ గురించి మాత్రం లోపలెట్టుకోవాలా, వాళ్ళ మాత్రం పొట్ట జీల్చి మొత్తం ఇసిరి అవతల బారేయాలి, చుట్టుపక్కల పడేసి. అదా దేవుని వాక్యం అదే చెప్పిందా? నేను అందుకే అంటున్నాను, దైవికమైన దేవుని జీవన శైలి నీకు అర్థమైతే ప్రేమించేవాడు ప్రతి విషయాన్ని దేవుని పాదముల చెంతకు తీసుకొస్తాడు. లోపాలని కట్టి పెడతాడు, లోపాలని ప్రభువుకు అప్పగిస్తాడు, లోపాలని దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చి క్షమించి వదిలేసి దేవుని ప్రేమను వ్యక్తపరుస్తారు. నేను అడుగుతున్న, దేవుని ప్రేమ ఇవ్వకపోతే ఇంతమంది ఇక్కడ వేరుకునేవాళ్ళ? ఎంతమంది ఇక్కడికి వచ్చేవాళ్ళ? మాట్లాడండి, ఎడదోతారో. ప్రేమ పొందుకోలేదా? ప్రేమ అందించబడలేదా? పడిందా లేదా? ఎవరికి ప్రేమ ఏం లేదా? వరుణు ప్రేమ లేదంట, ప్రేమ లేదా? మరి ఉందమ్మా, ఏం మాట్లాడమే మరి? నేను ఒక మాట అంటాను, నిజముగా వారు ప్రేమిస్తున్నారు గనుకనే మీరందరూ ఫలిస్తున్నారు. ప్రేమ అండి. దావీదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, దావీదు దేవుణ్ణి ఇష్టపడుతున్నాడు, కనపరచడానికి కోరుకుంటున్నాడు గనుకనే దావీదు తన ప్రజల క్షేమము కొరకు, దావీదు తన రాజ్యం క్షేమము కొరకు ఆయన ఒక్కడే యుద్ధం చేయాలనుకున్నాడు. సౌలు పిలిచి అన్నీ ఏర్పాటు చేశాడు. కానీ అన్నాడు, ఇవన్నీ నాకు ఇష్టం లేదా, అసలు నాకు ఇవి అలవాటైంది కూడా. మనం ఏదైనా అలవాటు లేకపోతే కొత్తగా చేయాలంటే కష్టం అయిపోతుంది. కానీ విచిత్రం ఏంటంటే అలవాటు లేదని వదిలేశాడు, కానీ యుద్ధం అలవాటు లేకపోయినా నిలవబడ్డాడు. ఎందుకంటే యుద్ధం చేసేవాడు ఆయన కాదు గనక. విశ్వాసాలకు కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నీవు నిలవబడాలంతే, కానీ యుద్ధం చేసేదెవరు? పోరాటం చేసేదెవరు? గెలిపించేదెవరు? విజయం ఇచ్చేదెవరు? పోరాటములో వాడిని ఓడించేదెవరు? అపజయం ఇచ్చేదెవరు? కానీ విజయానందం పొందేది ఎవరు? యేసయ్యా. ఎవరు? మనమే. మన ఫీలింగ్ ఎటువంటి? నేను చూశారులే, కానీ మొత్తం చేసింది ఎవరు? కానీ చెప్పుకునేది ఎవరు? ఇప్పుడు చెప్పు, మనం ఎవరు అసలు? ఏనా నిద్ర వచ్చిందా? నిద్ర వస్తుందా? ఆయన మొహం చూస్తమే పడుకుంటావా? పడుకో. అందుకే పాతకాలంలో పాట రాశారు. ఆ పాట చాలా భలేగా ఉంటుందండి. అసలు మరి అందరికి వచ్చుతో రాదో నాకు తెలియదు, కానీ భలేగా ఉంటుంది ఆ పాట. మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవుడికిస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ ఏందట? నాకు అంత పెద్దగా రాదులే అయ్యా. ఏమంటారట? మారామంటూ. ఇప్పుడు పిల్లకాయలు అందరూ దగ్గర చేరారు కదా, రేయ్ ఏంట్రా చర్చికి రాలేదంటే, మొన్నటిదాకా ఏమని చెప్పడం, సాకు క్లాస్ ఉంది, స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, ఇప్పుడు ఎందుకు రాలేదంటే అన్నీ మస్కలే, ఒక్కటి నిజం ఉండదు.
పోయి మీ పాస్టర్ గారు అడిగితే ఎందుకు రాలేదు ఆదివారం చర్చికంటే ఏం చెప్పు, నువ్వు చేసిన యథార్థమైన పని చెప్తావా? నువ్వు పోయిందేమో 100 రూపాయల కూలికి, ఆదివారం ఎందుకు రాలేదంటే పాస్టర్ గారు మరి ఇవాళ బాగా నొప్పి అనిపించింది, అయ్య నొప్పి అనిపించింది. దేవుడు అది ఆమె అని అంటాడు. నిజమేనండి, మన అతనవుతారు 32 పనులు వేసుకొని. నువ్వు ఏది పలికితే అదే. అందుకే జాగ్రత్తగా చెప్తున్నా, అన్నలు ఏందో ఆహ్లాదకరమైన గాలి కొరకు బయటికి వెళ్తా ఉన్నారు. నిజంగా మన శైలి ఇట్లనే లోక సంబంధమైనదిగా ఉంటేనే దావీదు యుద్ధము గెలిచినట్లుగా దేవుని ప్రజల కొరకు, దేవుని ప్రజల క్షేమం కొరకు, దేవుని ప్రజలు విజయం కొరకు ఒక్క దావీదు గెలిస్తే, ఒక్కడికి రోషం ఉంటేనే ప్రజలు క్షేమంగా నెమ్మదిగా ఆనందంగా బతికేస్తే, మరి క్రైస్తవులమైన మనం ఎంతమంది ఉన్నాం. ఈ ఊరి పేరు అయ్య గారు, ఈ ఊరి పేరు ఏ గ్రామయ్యా? గట్టు తుమ్మెన్ ఏదో తుమ్మెన్. ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది కలిసి ప్రార్థన చేస్తే వారికి నెమ్మది దొరుకుతుందా? వారికి క్షేమం కలుగుతుందా? నేను ఒక మాట అడుగుతా, సమాధానం చెప్పు. నువ్వు బాగున్నావు, నీ భర్త బాగున్నారు, నీ బిడ్డలు బాగున్నారు, నీ కుటుంబంలో నెమ్మది ఉంది, సంతోషం ఉంది. కానీ నీ ఇంటి ప్రక్కనే ఆ శ్రమలతో, బాధలతో, కష్టాలతో, రోగాలతో, నిందలతో, అవమానాలతో, కటిక దరిద్రముతో, తిండి లేక, బట్టలు లేక ఏడుస్తున్న నీ ఇంటి పక్కనున్న వారిని చూసి నీకేమైనా చలనం కలుగుతుందా? ఆ చలనం కాదు, నేనేమంటానంటే కనీసం నీకు భారం లేదు. ఫస్ట్ భారం లేదు. యేసయ్య శైలిలో ఉన్న భారం ఏంటి తెలుసా? తన స్వార్థము తనకు లేదు, ఆయన నిస్వార్థుడిగా బ్రతికాడు. అందుకే అన్నాడు, అమ్మా నేను నా కోసం ఏడుతున్నారు కానీ మీరు నా కోసం ఏడవమాకని. ఎవరి కోసం ఏడవమన్నాడు? మీకోసం, మీ పిల్లల కోసం. నేను ఏమంటానంటే ఆయన మీకోసం, మీ పిల్లల కోసం ఏమన్నాడు? ఇప్పుడు దేవుని రాకడ గడియల్లో మనం ఉన్నాం. ఇక మనము మన పిల్లలతో పాటుగా మన ఇరుగు పొరుగు వారి కొరకు ఏడవాలి. ఎంతమంది ఆమేనన్నారు? యథార్థంగా ఆమేనన్న వాళ్ళు మాత్రం చేయటలు చెప్పండి. యథార్థం దేవుడు చూస్తున్నాడు, ఇచ్చేసాలు ఏమాకండి. ఆమేనన్నోళ్ళు చేతులే దేవుడికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పేశారుగా. నేను అదే అన్నా, మనకు రోషం రావాలండి. మీకు బాధ అనిపించచ్చు, కష్టం అనిపించచ్చు, కానీ రోషం రావాలి. రోషం లేకుండా ఎంతకాలం బతుకుతాం? మీ పాస్టర్ గారు మార్తమ్మ ఉన్నట్టు నన్ను క్షమించండి, మార్తమ్మ నీకు ప్రార్థన రాదు అన్నాడు అనుకో, నీకు రోషం పుట్టాలి. మా పాస్టర్ గారు ప్రార్థన రాదు అంటాడా? ప్రభు నేను నేర్చుకుంటే అట్ట నాకు నేర్పు. మా క్యాలెండర్ చూసిన వాళ్ళు అందరికీ అర్థమవుతుంది. మా అమ్మ దాదాపు 60 సంవత్సరాల సేవ, ఆమె ఇప్పటికీ బతికే ఉంది. 87 సంవత్సరాలు ఆమె ఇప్పటికీ సజీవంగానే ఉంది, ఇంకా ఇప్పటికీ సంఘాన్ని నడుపుతుంది. ఆమె బ్రతికి ఉన్న కాలంలో ఆమె చేస్తున్న సేవలో ఆమె స్కూల్కి వెళ్ళలేదు. వాళ్ళ నాన్న టీచర్, గవర్నమెంట్ టీచర్. వాళ్ళ నాన్న భుజాల మీద ఎత్తుకొని స్కూల్కి తీసుకెళ్తే ఆ టీచర్ గారు కూతురు కనుక